హాయ్ బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్ఆవర్స్ తెలుగు. ఈరోజు మన ఛానల్లో ఒక చిన్న మినీ డ్రామా అనేది కనుక ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు. ఈ డ్రామా గురించి చెప్పాలి అంటే ఇది వచ్చేసి ఒక వన్ నైట్ స్టాండ్ డ్రామా. హీరో వచ్చేసి డాక్టర్, హీరోయిన్ వచ్చేసి ఒక కాలేజ్ స్టూడెంట్. వీళ్ళిద్దరి మధ్య జరిగే ఒక వన్ నైట్ స్టాండ్ డ్రామా. అంతేకాదు బెనిఫిట్స్ విత్ మనీ అంటారు కదా, సో అలాంటిది అనమాట. ఇంకా లేట్ చేయకుండా డ్రామా అనేది కనుక చూసేయచ్చు. డ్రామా స్టార్టింగ్లోనే హీరోయిన్ చూపిస్తూ ఉంటారు, తన పేరు వచ్చేసి లూకస్. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు, తన పేరు వచ్చేసి సెలీనా. సెలీనా చెప్తా ఉంటుంది, మీకు నేను ఫోన్ చేశాను కదా ఎంఐ నేనే, నా పేరు వచ్చేసి సెలీనా అంటే, ఓ నువ్వేనా, ఇలా రా అయితే నేను చెక్ చేయాలి అనేసి తన మీదకి లాక్కుంటాడు. తనైతే కనుక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఒక రోజు ముందని చూపిస్తూ ఉంటారు. హీరో నార్త్ క్రీస్ట్ అనే ఒక హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉంటాడు. దానికి సంబంధించిన యూనివర్సిటీ కూడా పక్కనే ఉంటుంది అనమాట. హీరోకి ఫోన్ వస్తూ ఉంటుంది. ఆ ఫోన్లో మాట్లాడితే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఎవరో కాదు సెలీనా అనమాట. నా పేరు వచ్చేసి సెలీనా, నేను నార్త్ క్రీస్ట్ యూనివర్సిటీలో డిజైనర్ కింద ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. నేను చాలా హెల్తీగా ఉన్నాను, నాకు వచ్చేసి 20 years. నేను వచ్చేసి నా ఎక్స్ని మీకు అమ్ముదాం అనుకుంటున్నాను, మీకు కావాలా అనేసి ఫోన్ వచ్చి ఉంటుంది. సారీ మీరు రాంగ్ నెంబర్ చేస్తారనేసి హీరో ఫోన్ పెట్టేసి ఉంటాడు. అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, ఈ మధ్యలో మన కాలేజ్ స్టూడెంట్స్కి ఏమవుతుందో తెలియదు కానీ వాళ్ళకి ఏమైందో ఏంటో, వాళ్ళు వచ్చేసి ఎగ్స్ అనేసి అంటున్నారు. ఇలాగే పోయినసారి ఒక అమ్మాయి అలాగే చేసింది, తను అలా ప్రతి నెల అమ్మడం వల్ల దానికి హెల్త్ బాగోక రీసెంట్గానే చనిపోయిందని. కానీ అదంతా వింటున్న హీరోకి ఎందుకో కానీ ఈ అమ్మాయి కూడా ఇలాగే అవుతుందేమో అనేసి మళ్ళీ మన హీరో ఆ సేమ్ నెంబర్కి ఫోన్ చేస్తుంటాడు సెలీనాకి. సరే అయితే ఈరోజు నైట్ 9 o'clockకి పలానా ప్లేస్కి రా అనేసి తన యొక్క రూమ్ నెంబర్ చెప్పుంటాడు. అలా వచ్చిన హీరోయిన్తో అనమాట హీరో మిస్బిహేవియర్ చేస్తూ ఉంటాడు. దానికి భయపడిన హీరోయిన్, లేదు లేదు నా ఎక్సే కట్ నేను ఏం అమ్మను, నేను వెళ్ళిపోతా అనేసి తను వెళ్ళిపోతూ ఉండేసరికి హీరో అనమాట వెనక నుంచి వచ్చి, ఏంటి మళ్ళీ చెప్పు, నిజంగా నీ ఎక్స్ కట్ ఏమో అమ్మవు కదా అంటే, లేదు లేదు నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది, నేను అటువంటి పని ఇంకెప్పుడు చేయను అనేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. అదంతా వింటున్న హీరో చిన్నగా నవ్వి, ఈ అమ్మాయిని అది కనుక ఈసారి రక్షించాను అనేసి మనసులో అనుకుంటాడు. కానీ హీరోయిన్ వస్తూ ఉండేసరికి వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి అనమాట, మీ డాడీ హాస్పిటల్కి వచ్చి నా దగ్గర మనీ లేవు, అర్జెంటుగా నువ్వు నాకు మనీ పంపించాల్సిందంటే నేను అక్కడి నుంచి తీసుకురానంటే, నాకు అదంతా అనవసరం, నువ్వు తీసుకురావాల్సిందే అనేసి వాళ్ళ అమ్మ తిడతా ఉంటుంది. ఇంకా హీరోయిన్కి వేరే ఆప్షన్ ఉండదు, మళ్ళీ హీరో దగ్గరికి వచ్చి ఉంటుంది. హీరో అయితే కనుక డోర్ లాక్ చేయగానే ఓపెన్ చేసి ఉంటాడు. అప్పుడు హీరోయిన్ దగ్గరకు వచ్చి, మీరు అన్నారు కదా నా ఎక్స్ అయితే కనుక అమ్మొద్దని, బట్ నేనైతే కనుక ఇలా చేద్దాం అనుకుంటున్నాను అనేసి తన డ్రెస్ అయితే కనుక తీస్తూ ఉంటుంది. అది చూస్తున్న హీరో షాక్ అవ్వి, సరే అయితే నీకు నేను 20 minutes ఇస్తాను, ఈ 20 minutesలో నువ్వు నాకు కరెక్ట్ అని నిరూపించు అనేటప్పటికి హీరోయిన్ వెంటనే హీరోని కిస్ చేసి ఉంటుంది. అలా కిస్ చేయగానే హీరో షాక్ అవుతూ ఉంటాడు అనమాట, నేను ఇది మాత్రమే చేయగలనేసి హీరోయిన్ చెప్పగానే ఇంకా హీరో కూడా అనమాట సరే ఓకే అనేసి తనతో నైట్ అంతా స్పెండ్ చేస్తూ ఉంటాడనమాట. అదంతా అది కనుక మనకి ఇలా చూపిస్తూ ఉంటారు. అప్పుడు హీరో అడుగుతూ ఉంటాడు, నువ్వు నీకు ఇది ఫస్ట్ టైమే కదా అంటే, అవును ప్లీజ్ జెంటిల్గా చేయను అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. సరే అనేసి హీరో కూడా అదంతా చేస్తూ ఉంటాడు. ఆ రోజు నైట్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. హీరోయిన్కి ఏం మాట్లాడాలో అర్థం కాక అలా చూస్తూ ఉంటే హీరో ఎంత కావాలి అనేసి అడుగుంటాడు. 50,000 అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. సరే అనేసి హీరో అనమాట ఫోన్పే చేస్తుంటాడు అనమాట 1 lakh. అదేంటి మీరు ఇంత అమౌంట్ చేశారంటే, నెక్స్ట్ టైం ఇంకెప్పుడు నువ్వు నాకు కనిపించుకో అనేసి హీరో కోపంగా చెప్పుంటాడు. వెంటనే హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఆ సీన్ అలా కట్ చేస్తే ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. తనంతా వర్క్ అంతా చేసుకొని బయటకు వచ్చేసరికి వాళ్ళ ఫ్రెండ్ అనమాట, ఏంట్రా నీ నెక్ మీద గీతలు కట్ట ఏమైతే స్పెండ్ చేస్తావు ఏంటి అనేటప్పటికీ ఏమీ లేదు అనేసి హీరో నైట్ జరిగిందంతా గుర్తు తెచ్చుకొని, ఇదే లాస్ట్ టైం ఇంకెప్పుడు జరగదులే అనేసి హీరో కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అలా చూస్తూ ఉంటాడనమాట. నెక్స్ట్ సీన్లో హీరో అనమాట పేషెంట్ని చూస్తూ ఉండేసరికి నెక్స్ట్ పేషెంట్ అనగానే మన హీరోయిన్ వచ్చి ఉంటుంది అనమాట. సార్ ఇదిగోండి నాకు స్టమక్లో పెయిన్ వస్తుంది అనేసి తను రిపోర్ట్స్ ఇస్తూ ఉండేసరికి హీరో తీసుకుంటాడు. ఒకరికొకరుగా చూసుకుంటారు. ఏంటి నువ్వా అంటే నువ్వా అనేసి ఇద్దరు షాక్ అవ్వ అలా ఒకరికొకరు చూసుకుంటారనమాట. ఇంకా మన సెలీనాకి ఏం చేయాలో అర్థం కాక వెళ్ళిపోతూ ఉండేసరికి, ఏంటి ఇక్కడికి ట్రీట్మెంట్కే కదా వచ్చావు, ఎందుకు వెళ్ళిపోతున్నావు రా అనేసి తనైతే కనుక బెడ్ మీద పడుకోమని టెస్ట్లు అయితే కనుక చేస్తూ ఉంటాడు. టెస్ట్లు అంటే జస్ట్ చెకప్ చేస్తూ ఉంటారనమాట. ఎక్కడ పెయిన్ వస్తుందంటే స్టమక్లో అనగానే సరే అయితే డ్రెస్ తీయని కానీ హీరోయిన్ కొంచెం మొహమాట పడితే డ్రెస్ అయితే కనుక తీస్తూ ఉంటుంది అనమాట. హీరో అదంతా చెకప్ అంతా చేస్తూ ఉండేసరికి హీరో యొక్క ఐడి చూస్తూ ఉంటుంది. హీరో అంటే ఎక్కడ పెయిన్ వస్తుంది అనగానే హీరోయిన్ ఇక్కడెక్కడ అని చెప్తా ఉండేసరికి అప్పుడు హీరో అది కనుక అదంతా చెక్ చేసి, నీకు స్టమక్ పెయిన్ రావడం లేదు, ఓవరీ దగ్గర పెయిన్ వస్తుంది అంతే అని చెప్పేసి తనకైతే కనుక మెడిసిన్ రాసి, అంతేకాదు నీకు స్టమక్ పెయిన్ కాదు ఓవరీ దగ్గర పెయిన్ వస్తుంది, ఫస్ట్ టైం సెక్స్ చేసినప్పుడు ఇలాగ అనిపిస్తుంది, ఇలాగ వస్తుంది కాబట్టి మెడిసిన్ యూజ్ చేయి 3 days పాటు
ఫుడ్ తిన్నాక వేసుకో అర్థమవుతుందా? అంతేకాదు ఈ 3 డేస్ తర్వాత నువ్వు 1 వీక్ వరకు అయితే గనుక ఎటువంటి సెక్స్ చేయకూడదు ఓకేనా అనగానే ఓకే సార్ అనేసి హీరోయిన్ చెప్తది. రిసిప్ట్ తీసుకుంటుంటే హీరో ఇవ్వడనమాట. మళ్ళీ నేనేం చెప్పానో చెప్పు అనగానే హీరోయిన్ రిపీట్ చేస్తది. ఓకే గుడ్ వెళ్ళు అనేసి హీరో చిన్నగా స్మైల్ చేస్తాడు. హీరోయిన్ అక్కడి నుంచి కొమ్మున పరిగెట్టుకుంటూ వెళ్ళిపోద్దనమాట. హీరో నవ్వుకుంటాడు. నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ బయటకొస్తా ఉండేసరికి వాళ్ళ మమ్మీ మళ్ళీ ఫోన్ చేసి ఉంటదనమాట. మీ డాడీకి ట్రీట్మెంట్‌కి మనీ అవసరమని నీకు చెప్పాను. నువ్వు ఇంకా నాకు మనీ సెండ్ చేయలేదంటే అంటే అమ్మ నేను చదువుకుంటున్నాను. నా దగ్గర మనీ ఎక్కడిది? నీకు మనీ ఎలాగిస్తాను? నీ దగ్గర లేదా అంటే ఏంటి మీ డాడీకి ఎప్పుడు నువ్వు చిన్నప్పుడు ఉన్నప్పుడే హెల్త్ పాడైపోయింది. ఆయనకి యాక్సిడెంట్ అయ్యి అప్పటి నుంచి మిమ్మల్ని నేనే కదా కష్టపడి పెంచేది అనగానే అప్పుడు హీరోయిన్ ఒక విషయం గుర్తెచ్చుకుంటది. హీరోయిన్ వాళ్ళ డాడీ అనమాట. ఇద్దరు బయటకు వెళ్తా ఉండేసరికి ఒక కారు వచ్చనమాట. డాష్ ఇచ్చేసి ఉంటది. సో ఆయనకి అది కనుక కాళ్ళు చేతులు పడిపోయి ఉంటాయి. సో ఇదంతా ఇది కనుక హీరోయిన్ గుర్తెచ్చుకుని వాళ్ళ నాన్న పరిస్థితి గుర్తెచ్చుకుని సరే అయితే మీకు మనీ పంపిస్తాను అనేసి హీరో ఇచ్చిన మనీ 1,00,000 పంపించేసి ఉంటుంది. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. ఈ లోపల అక్కడికి హీరోయిన్ వాళ్ళ క్లాస్మేట్ జాన్ వచ్చనమాట. నీకు మనీ అవసరం అనే విషయం నాకు అర్థమైంది. నువ్వు ఎన్ని ఎగ్స్ నమ్ముకుంటున్నావంటే కదా ఇదిగో తీసుకు ఎంత మనీ కావాలి అంత తీసుకుని నువ్వు నాతో స్పెండ్ చేయి నైట్ అనగానే హీరోయిన్ వాడిని తిట్టేసి పంపించేసి ఉంటుంది. తను హాస్టల్కి వచ్చనమాట. ఆలోచిస్తూ నేను ఎగ్స్ నమ్ముకుతున్నా అన్న విషయం అయితే కనుక ఎవరికి తెలియదు ఆయనకి తప్ప. ఆయన ఒకవేళ అందరికీ చెప్పేశాడు అనేసి తను ఇదే విషయం హీరోని అడుగుదామనేసి ఫోన్ చేద్దాం అనుకుంటుంది. హీరో బ్లాక్ చేసి ఉంటాడు. ఇప్పుడు అక్కడికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చనమాట. నీకు మనీ అవసరం కదా నేను ఒక జాబ్ ఇప్పిస్తే వెళ్తావా అనగానే వస్తా అనేసి ఒక బార్లో ఒక జాబ్ ఇప్పించి ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్. కానీ అక్కడ అందరూ కొంచెం తాగుబోతులే ఉండేసరికి హీరోయిన్కి భయం వేస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ ధైర్యం చెప్తా ఉంటుంది. ఇక్కడ ఇలాగే ఉంటుంది బట్ నువ్వేమి అది భయపడకు మంచిగానే ఉంటుంది అనేసి ధైర్యం చెప్తా ఉంటుంది. సరే కదా అనేసి డ్రింక్స్ అయితే కనుక సర్వీస్ చేద్దామనేసి ఒక రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ అయితే కనుక జాన్ చాలామంది అమ్మాయిలు ఫ్రెండ్స్తో అయితే కనుక పార్టీ చేసుకుంటూ ఉంటాడు. వాడైతే కనుక వాళ్ళందరినీ పంపించేసి హీరోయిన్ పట్టుకుని అయితే కనుక నువ్వు ఇప్పటికి బాగా దొరికావు, ఇప్పుడు నువ్వు ఎలా తప్పించుకుంటావు నేను చూస్తాననేసి వాడేది కనుక హీరోయిన్ పట్ల అదంతా చేస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ ఎంత తిట్టినా కానీ వాడు ఆపడు. అదే టైంలో అటు నుంచి అనమాట మన హీరో వస్తూ ఉంటాడు. హీరో వచ్చేసి కావాలని జాన్ కోసం వస్తూ ఉంటాడు. ఎందుకంటే జాన్ వచ్చేసి వాళ్ళ మేనల్లుడే అనమాట. రూమ్లోకి వచ్చి చూసేసరికి జాన్ హీరోయిన్ అలా చేస్తూ ఉండేసరికి జాన్ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. మామయ్య నేను వచ్చేసి నా గర్ల్ ఫ్రెండ్ ఒకటి అనేసి వాడేది కనుక పిచ్చి పిచ్చిగా చెప్తా ఉంటే హీరో అనమాట కోపం వచ్చేసి వాడిని బాగా కొట్టనమాట. హీరోయిన్ తీసుకుని వెళ్తా ఉంటే మామయ్య నేను చెప్పేది విని అయినా సరే ఈ అమ్మాయికి నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి ఈరోజు ఈ అమ్మాయితో నేను నైట్ స్పెండ్ చేయాల్సింది అన్నప్పటికీ నోరు మూసుకోరు అనేసి వాడిని గట్టి కొట్టేసి అనమాట. హీరోయిన్ తోటి నువ్వు బాగానే ఉన్నావు కదంటే నాకు చాలా భయం వేస్తుంది అండి అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. సరే రా నేను తీసుకువెళ్తా అనేసి తను ఎత్తుకొని అనమాట హీరో తన కారులోకి తీసుకుని వచ్చి ఉంటాడు. ఏంటి నీకు రాత్రే కదా 1,00,000 ఇచ్చినప్పుడు అయిపోయినాయా అంటేని నేను అడిగింది మిమ్మల్ని 50,000 కానీ మీరు నాకు 1,00,000 ఇచ్చారు బట్ ఆల్రెడీ అయిపోయినాయి. అయినా సరే మీ 50,000 మీకు నేను తిరిగి ఇచ్చేస్తానులే అనగానే మాట విన్న హీరో షాక్ అవి ఈ అమ్మాయికి మనీ అవసరం చాలానే ఉంది అయినా సరే ఆత్మాభిమానం కూడా ఎక్కువగానే ఉంది అనుకొని నా 50,000 నువ్వు తిరిగి ఇచ్చేస్తావంట. ఎప్పటికైనా పోగు చేసి ఇచ్చేస్తానండి అంటే ఎలా ఇస్తావు మరి అంటే ఇస్తాను పోగు చేసి అంటే నాకు అదంతా డబ్బు కట్ట ఏం అవసరంలే నాతో ఇంకొక నైట్ స్పెండ్ చేయి ఓకేనా కానీ హీరోయిన్ ఏం మాట్లాడదనమాట. అప్పుడే హీరో వచ్చారనమాట కిస్ చేస్తూ ఉంటే అదేంటి 1 వీక్ వరకు ఎటువంటి సెక్స్ చేయొద్దు అన్నారు కదా అంటే బట్ నేను ఒక డాక్టర్ అనే విషయం మర్చిపోక ఎలా చేయాలో నాకు బాగా తెలుసు అనేసి తను అదంతా చేస్తూ ఉంటాడు. ఏవండి ఇంటికి వెళ్దామంటే పర్వాలేదు ఫస్ట్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్దామనేసి హీరో అయితే కానీ కార్లోనే అదంతా చేస్తూ ఉంటాడు. ఆ సీన్ అలా అయిపోతే నెక్స్ట్ ఇంటికి వచ్చాక కూడా చేసుకుంటారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది. హీరోయిన్ లెగ్స్ చూసేసరికి హీరో యొక్క చెస్ట్ మీద తను చేయి పెట్టుంటుంది. వెంటనే తీస్తానమాట. తనైతే వెనక రెడీ అవ్వి వెళ్ళిపోదాం అనుకుంటుంది. అప్పుడే హీరో కూడా అనమాట రెడీ అవ్వి బయటకు వచ్చి ఎక్కడికి వెళ్తున్నా నేను వెళ్ళిపోమని నేను చెప్పలేదు అనేసి వెనక నుంచి హక్ చేసుకుంటాడు. ఏంటి చెప్పకుండా వెళ్ళిపోతున్నాం అనేసి హీరో అడుగుతూ ఉంటాడు. అప్పుడే కాలింగ్ బెల్ మోగుంటుంది అనమాట. సరే అయితే నువ్వు లోపలికి వెళ్ళు అనేసి హీరోయిన్ లోపలికి పంపించేసి ఉంటాడు. డోర్ ఓపెన్ చేసేసరికి అక్కడికి వచ్చింది జోహాన్ అనమాట. ఏంట్రో ఇప్పుడు వచ్చావంటేని మా డాడీ నీకు ఈ ఫైల్ ఇమ్మన్నాడు మామయ్య అందుకోసమే నేను వచ్చా అనేసి వాడు అంటూ ఉంటాడు. సర్లే కానీ నువ్వేంటి డోర్ తీయడానికి ఇంతసేపు చూస్తున్నావు లోపల ఎవరైనా ఉన్నారా అనేసి వాడేది కనుక ఇల్లంతా చూస్తూ ఉండేసరికి ఇక్కడ ఎవరో లేరు ఇదిగో సిగ్నేచర్ చేశాను కదా ఫస్ట్ ఇక్కడ నుంచి పో నువ్వు అనేసి మన హీరో అంటూ ఉంటాడు. లేదు మావయ్య నేను కాసేపు ఇక్కడ ఉంటాను నువ్వు ఇంత అలా చెప్తున్నావంటే ఇక్కడ ఎవరైనా ఉన్నారా అనేసి వాడు అంటూ ఉంటాడు. ఫస్ట్ ఇక్కడ నుంచి పొమ్మన్నానా అనేసి హీరో చెప్పేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఎవరినో ఉన్నారు ఇక్కడ
మావే దాస్తున్నాడనేసి వాడనమాట రూమ్‌లోకొచ్చేసరికి హీరో అనమాట వాడిని పక్కకు లాగేసి, "నీకు చెప్పాను కదా! నీకు వినిపించట్లేదు. ఫస్ట్ ఇక్కడి నుంచి పో నువ్వు" అంటే, "మావయ్య ఎవరో అమ్మాయి ఉంది కదా ఇక్కడ" అంటే, వెంటనే హీరో కోపంగా అనమాట వాళ్ళ అక్క ఫోన్ చేసి, "నీ కొడుకుని ఇంకెప్పుడు ఇక్కడికి పంపించకు" అనేసి వాడిననమాట మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుంటాడు. వాడు వెళ్ళిపోయి ఉంటాడు. అప్పుడే హీరోయిన్ బయటకు వచ్చుంటది. "సరేనండి నేను వెళ్తున్నా" అంటే, "సరే ఒక విషయం గుర్తుపెట్టుకో ఇంకెప్పుడు నీ ఎక్స్, నీ వారిస్ గట్రా ఇంకెవరికి అమ్మవు కదా" అంటే, "లేదు సార్ ఇంకెప్పుడు ఏం చేయను" అనేసి తననమాట. "ఇంకెప్పుడు మిమ్మల్ని కూడా కలవనులే" అనేసి చెప్పేసి తను అక్కడి నుంచి బయటకొచ్చేస్తా ఉంటది. అప్పుడే తనకి వాళ్ళ ప్రొఫెసర్ అది గాని కనిపించుంటారు. ఆయననమాట హీరోయిన్ చూసి, "అదేంటమ్మా నువ్వేంటి ఇక్కడ ఉన్నావంటేని" అంటే, "సార్ నేను ఇక్కడ వర్క్ చేస్తున్నా" అనేసి తను చెప్పుంటది. "ఓహ్! వర్క్ చేస్తున్నావా? ఎందుకు ఇక్కడ పని చేయడం? నా కంపెనీలో వేకెన్సీ ఉంది చేస్తావంటే" "హా! తప్పకుండా చేస్తా సార్" అనేసి తను చెప్పుకుంటది. నెక్స్ట్ అది గనక ఆఫీస్‌కొచ్చుంటది. అక్కడైతే గనక లిండా అని ఒక అమ్మాయి ఉంటది. తనైతే గనక హీరోయిన్‌కి సీనియర్ అంట కాలేజీ టైంలో. తనైతే గనక ఆధిపత్యం చేసేస్తా ఉంటది. "నువ్వేంటి ఇటువంటి డ్రెస్ ఏసుకొని ఇక్కడికెందుకొచ్చావు? నిన్నెవరు తీసుకున్నారు జాబులకి గట్టా" అనేసి. అదే టైంలో అక్కడికి చార్లీస్ సార్ వచ్చుంటారు. ఆయననమాట లిండా మాటలని విని, "నీ మాటలన్నీ నేను విన్నాను. అయినా సరే ఇంకొకసారి ఇలా మాట్లాడావే అనుకో నిన్ను జాబ్‌లో నుంచి తీసేస్తా. అయినా సరే ఎదుటోళ్ళ యొక్క టాలెంట్‌లో వాళ్ళు ఏసుకునే బట్టల్లో ఉండదు అర్థమవుతుందా? తనకి జాబ్ ఇచ్చింది నేను" అని చెప్పేసి హీరోయిన్ తీసుకొని అక్కడి నుంచి వెళ్తా ఉండేసరికి లిండాకి అయితే గనక చాలా కోపం వచ్చేస్తా ఉంటది. తినొచ్చేసి చార్లీస్ సార్‌ని సెడ్యూస్ చేసినట్టుంది అనేసి. ఇప్పుడైతే గనక చార్లీస్ సార్ అయితే గనక న్యూ ప్రాజెక్ట్ అనేసి మన హీరో వాళ్ళ హాస్పిటల్‌కి తీసుకొనొచ్చుంటాడు. ఇదొచ్చేసి రీకన్‌స్ట్రక్షన్ చేపిచ్చాలి. అందుకోసమే ఇక్కడే మనం వర్క్ చేయాలి అనేటప్పటికి ఓకే సార్ అనేసి తను చెప్తా ఉంటది. అప్పుడే అటు నుంచి పేషెంట్‌ని తీసుకెళ్తా ఉండేసరికి హీరోయిన్‌కి ఎక్కడ డాష్ ఇస్తారనేసి తను ఇలా లాగుతా ఉంటాడు చార్లీస్. అనుకోకుండా హీరోయిన్ పడిపోతా ఉండేసరికి చార్లీస్ పట్టుకుంటాడు. ఇదంతా దూరం నుంచి మన హీరో చూసుంటాడు. చూసి కోపంగా అనమాట వీళ్ళ దగ్గరికి వచ్చి, "ఇదేంటి మీరేంటి ఇక్కడ" అనేటప్పటికి, ఈ యొక్క హాస్పిటల్ యొక్క రీకన్‌స్ట్రక్షన్ వర్క్ మాకే వచ్చింది. తినొచ్చేసి నా జూనియర్ మొన్నే జాబ్‌లో తీసుకున్నాను. తిన పేరొచ్చేసి సెలీనా" అంటే, "హా! తనెందుకు తెలీదు తను నాకు చాలా క్లోజ్ కదా" అనేసి మన హీరో అంటా ఉంటే, "ఏంటి క్లోజా" అనేసి చార్లీస్ సార్ అంటా ఉంటే, చార్లీస్ డౌట్‌గా చూస్తా ఉండేసరికి హీరోయిన్ అంటది, "అంటే సార్ ఈయన దగ్గర నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. అందుకోసమే ఈయన నాకు కొంచెం తెలుసు" అంటే, "ఓహ్! అవునా" అనేసి తను అంటా ఉంటాడు. "సరే సరే మీరిద్దరు మాట్లాడుకోండి. నేను వాష్‌రూమ్‌కి వెళ్ళొస్తా" అనేసి తను వాష్‌రూమ్‌కి వస్తా ఉంటది. అక్కడ ఉండే నర్సెస్ అయితే కనుక, "లోకేష్ సార్ చాలా హ్యాండ్సమ్‌గా ఉంటారు కదా! చాలా మంచి ఫ్యామిలీ, చాలా రిచ్, ఇంకా హ్యాండ్సమ్‌గా ఉంటారు. కానీ ఎందుకు ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళరు, ఏ అమ్మాయిని చూడరు" అనేటప్పటికి హీరోయిన్ ఒకటి గుర్తు తెచ్చుకుంటది. అదేంటి నాతో చాలా క్లోజ్‌గా ఉంటాడు, చాలా రొమాంటిక్‌గా ఉంటాడు. బట్ ఏ అమ్మాయిని వంక కూడా చూడ్డా అనేసి హీరోయిన్ అనుకుంటా ఉంటది. అయినా సరే నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను ఛీ! అనేసి తను బయటకొస్తా ఉంటది. అప్పుడే హీరో అనమాట వెయిట్ చేస్తా ఉంటాడు హీరోయిన్ కోసం. వెంటనే హీరోయిన్ పట్టుకొని, "ఏంటి నన్ను చూసి భయపడ్డావా?" అంటే, "లేదండి మిమ్మల్ని చూసి నేనెందుకు భయపడతా? కాకపోతే కొంచెం యాక్వర్డ్‌గా ఉంది నాకు అంతే" అంటే, "ఓహ్! అవునా? సరే అయితే ఈరోజు వస్తావా మరి" అంటే, "అదేంటి సార్ మీరేం మాట్లాడుతున్నారంటేని" వెంటనే తను కిస్ చేస్తా ఉంటాడనమాట. హీరోయిన్ షాక్ అవుతా చూస్తా ఉంటది. "చూడు మన ఇద్దరి యొక్క రిలేషన్‌షిప్ ఇంకా ఇలాగే కంటిన్యూ చేద్దాం. అర్థమవుతుందా? నీకు ఎంత మనీ కావాలో అంత మనీ నేనిస్తాను. నువ్వు నా యొక్క అవసరం తీర్చు అర్థమవుతుందా" అనేసి తను కిస్ చేస్తా ఉండేసరికి ఇంక హీరోయిన్ కోపం వచ్చి, "మీరసలు నా గురించి ఏమనుకుంటున్నారో ఏంటో, బట్ నేను అటువంటి అమ్మాయిని కాదంటే" "సర్లే ఇదంతా నువ్వు వాడి కోసమే కదా! చార్లీ కోసమే కదా! నువ్వు నన్ను దూరం పెడతావంటే" "లేదు ఆయనకి నాకు ఎటువంటి రిలేషన్ లేదు. జస్ట్ నా బాస్ మాత్రమే. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారనేసి" కోపంగా వెళ్ళిపోయి ఉంటది. హీరోయిన్ వెళ్తా ఉండేసరికి లిండా అనమాట ఒక పర్సన్‌కి మనీ ఇచ్చి, "ఇగో నేను చెప్పిన అమ్మాయి ఆ అమ్మాయే. నువ్వు ఎంజాయ్ చెయ్యి అర్థమవుతుందా" అనేసి లిండా అనమాట హీరోయిన్ వంక చూస్తూ ఈవిల్‌గా స్మైల్ చేస్తా ఉంటది. ఆ పర్సన్ అనమాట హీరోయిన్ వెనకాల ఫాలో అవుతా అనమాట ఇంటికొచ్చేసుంటాడు. అలా వచ్చేసి హీరోయిన్‌కి అయితే గనుక, "నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఈరోజు నేను నా సొంతం చేసుకుంటా" అనేసి వాడేది గనుక హీరోయిన్ పట్ల అదంతా చేస్తా ఉండేసరికి హీరోయిన్ వెంటనే ఎవరికి కాల్ చేయాలో తెలియక హీరోకి ఫోన్ చేస్తుంటది. కానీ ఫోన్ పక్కన పడిపోయి ఉంటది. వాడైతే గనుక హీరోయిన్ మీద అదంతా చేస్తా ఉండేసరికి అవన్నీ మన హీరోకి వినిపిస్తా ఉంటాయి. వెంటనే హీరో అయితే గనుక హీరోయిన్ ఉన్న ప్లేస్‌కి వచ్చుంటాడు. వచ్చి ఆ పర్సన్ కొట్టనమాట హీరోయిన్ దగ్గరికి వచ్చి తన యొక్క కోటు గట్టు కప్పి, "నువ్వు బాగానే ఉన్నావు కదా" అంటే, "ఫస్ట్ నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోండి" అనేసి హీరోయిన్ చెప్పుంటది. "సరే సరే నువ్వేం కంగారు పడకు నేను వచ్చేసాను కదా నేను తీసుకువెళ్తా నేను" అనేసి, "సారీ రా నేను రావడం లేట్ అయ్యింది. నన్ను క్షమించు" అనేసి అంటా ఉంటే, "పర్వాలేదని ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి" అనేసి హీరోయిన్ చెప్పుంటది. సరే అనేసి వాడు వంక కోపంగా చూస్తానమాట హీరోయిన్ ఎత్తుకొని బయటికి తీసుకొనొచ్చేసి, హీరో వాళ్ళ బాడీ గార్డ్స్ తోటి లోపల ఒకడున్నాడు వాడి పని చూడండి అనేసి చెప్పేసనమాట హీరోయిన్ పట్టుకొని కార్‌లోకి తీసుకొనొచ్చుంటాడు. హీరో ఏం మాట్లాడకండనమాట. తను అలాగా స్మోక్ చేస్తా ఉండేసరికి హీరోయిన్ థ్యాంక్ యూ చెప్తా ఉంటది. "నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు మీరు వస్తారని" అనగానే హీరో చిన్నగా స్మైల్ చేస్తుంటాడు. "నువ్విప్పుడు భయమేస్తుందా నీకు" అంటే, "లేదు సరే మీరున్నారు కదా" అనేటప్పటికి, "మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తామంటే" "మీతో పాటు మీ ఇంటికే వస్తానంటే" దానికి హీరో చిన్నగా స్మైల్ చేసి
చేసి, "సరే అయితే నువ్వు నన్ను బెగ్ చెయి" అంటే, "దేనికి?" అంటే, "చెయ్యమన్నాను కదా!" అంటే, "లూకన్ సార్ ప్లీజ్ నేను మీ ఇంటికొస్తా" అనేసి హీరోయిన్ రిక్వెస్ట్‌గా అడుగుంటది. వెంటనే హీరో కిస్ చేసి హీరోయిన్‌ని ఇంటికి తీసుకొనొచ్చి ఉంటాడనమాట. అలా తీసుకొనొచ్చి తనకైతే గనుక గాయాలయ్యి ఉంటాయి కదా! అందుకోసం ఫస్ట్ ఎయిడ్ చేయడం కోసం అనేసి బాక్స్ గటాని తీసుకొనొచ్చి తనకైతే గనుక ఫస్ట్ ఎయిడ్ చేస్తా ఉంటాడు. అలా చేస్తా ఉండేసరికి హీరోయిన్ చెప్తా ఉంటది, "ఈరోజు మీరు నన్ను సేవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్" అంటే, "చూడు నాకు థ్యాంక్ యూ, సారీలు ఇటువంటివి ఏమీ నాకొద్దు. కానీ నాకు ఒకటే ఒకటి కావాలి. అది మాత్రమే. అర్థమవుతుందా?" అంటే, బట్ నాకు ఇప్పుడొద్దు అనేసి హీరోయిన్ వెళ్తా ఉండేసరికి, "ఏంటి నీకొద్దు ఇప్పుడు" అంటేని, "వద్దు" అనేసి హీరోయిన్ చెప్పుంటది. బట్ నాకు కావాలి అనేసి హీరో అయితే కనుక హీరోయిన్‌ని కిస్ చేస్తా ఉంటాడనమాట. అలా కిస్ చేస్తా అనమాట. "ప్లీజ్ నాతో టైమ్ స్పెండ్ చేస్తావా?" అని కానీ, ఓకే అనేసి హీరోయిన్ చెప్పేసి ఉంటది. ఆ రోజు నైట్ అలా స్పెండ్ చేసుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్‌ని చూపిస్తా ఉంటారు. హీరో లెగ్స్ చూసేసరికి హీరోయిన్ ఉండదనమాట. ఇదేంటి ఈ పిల్ల వెళ్ళిపోయిందా ఏంటి అనేసి హీరో బయటకొచ్చి చూసేసరికి హీరోయిన్ అది గనుక బ్రేక్‌ఫాస్ట్ అంతా చేస్తా ఉంటది. "ఏంటి సెలీనా నువ్వు వెళ్ళలేదా? వెళ్ళిపోయావనుకున్నాను" అంటేని, "లేదు సార్ మీకోసం బ్రేక్‌ఫాస్ట్ చేశానంటే", "ఓహ్! అవునా" అనేసి హీరో నవ్వుతా ఉంటాడు. "లాస్ట్ నైట్ మీరు నన్ను సేవ్ చేశారు కదా!" అంటే, "బట్ దానికి రుణం నువ్వు ఆల్రెడీ తీర్చేసావు కదా లాస్ట్ నైట్" అనేసి హీరో అంటా ఉంటాడు. ఇంక హీరోయిన్‌కి ఏం మాట్లాడాలో అర్థం కాదనమాట. అదంతా గుర్తు తెచ్చుకుంటా ఉంటది. హీరో నవ్వుతా అనమాట. "అదేంటి ఈ చోట్ల నువ్వు నన్ను బ్లాక్ చేసావా?" అంటేని, "మీరే కదా ఫస్ట్ బ్లాక్ చేసిందంటే ఫస్ట్ నువ్వు బ్లాక్ తీయి" అనేసి హీరో అని ఉంటాడు. సరే తీస్తున్నా అనేసి తను తీస్తా ఉంటది. హీరో అయితే గనుక మనీ సెండ్ చేస్తుంటాడు. "అదేంటి మీరు మనీ ఎందుకు సెండ్ చేశారు నాకు" అంటేని, "చూడు నాకు మనీ ఇవ్వకుండా ఫ్రీగా ఈ అమ్మాయి దగ్గర స్టే చేయడం నైట్ నాకు ఇష్టం ఉండదు అర్థమవుతుందా" అనేటప్పటికి ఇంక హీరోయిన్‌కి చాలా కోపం వస్తా ఉంటదనమాట. ఇదేంటి మనీ ఇచ్చాడేంటి గట్ట అనేసి, సరే అయితే ఇంకెప్పుడు నేనింకా ఇక్కడికి రాను. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇంక తను ఆత్మాభిమానం దెబ్బతింటదంటారు కదా! కొంచెం ఎవరికైనా గిల్టీనెస్ ఉంటది కదా! దాని మీద తనకు బయటికి వెళ్ళిపోయి ఉంటది. హీరో చిన్నగా స్మైల్ చేస్తాడు. ఆ విషయం అర్థమవ్వి. ఇప్పుడైతే గనుక లెండ హీరోయిన్ చూసి, "అదేంటి లాస్ట్ నైట్ నీకు ఏదో అయిందని విన్నాను కదా!" అనేటప్పటికి, "ఏంటి ఏం విన్నారు మీరు?" అనగానే, "ఆహా! అదే మీ ఇంటికాడ ఏదో గొడవ జరిగిందంట కదా! ఎవరో చెప్పుకుంటే విన్నానులే నేను" అనేసి తను అంటా ఉంటది. "ఓహ్! అవునా! బట్ ఇప్పుడు నేను వచ్చేసాను కదా! నేను వర్క్ చేసుకుంటా" అనేసి తను అంటా ఉంటది. అక్కడికి చార్లీస్ సార్ వచ్చి, "ఏంటి మళ్ళీ గాసిప్స్ అయ్యో చెప్తున్నట్టున్నావేంటి లిండా" అంటే, "ఏమి లేదు సార్, ఏమి లేదు" అనేటప్పటికి తను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటది. అప్పుడు చార్లీస్ అడుగుతా ఉంటాడు, "లాస్ట్ నైట్ మీ ఇంటికాడ ఏదో గొడవ జరిగిందంటే నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావంటే", "హా! సరే నేను బాగానే ఉన్నానంటిని". "సరే అయితే మన కంపెనీ వాళ్ళు ఒక హౌస్ అయితే కనుక ఎంప్లాయీస్‌కి ప్రొవైడ్ చేయాలి కాబట్టి నేను నీకు హౌస్ ఇస్తా అనేసి, నువ్వైనా సరే ఒంటరిగా అటువంటి ఏరియాలో ఉండడం మంచిది కాదనేసి ఒక ప్లేస్‌కి తీసుకొనొచ్చి ఉంటాడు. అప్పుడే హీరోయిన్‌కి అర్థమై ఉంటది. ముందే అనమాట హీరో ఉండే ఫ్లాట్ అనమాట. అప్పుడే హీరో కూడా వచ్చి ఉంటాడు. "అదేంటి మీరేంటి ఇక్కడ" అనేటప్పటికి చార్లీ అంటాడు, "మళ్ళీ మనం కలిసామా" అనగానే, "హా! అవును కలిసాము" అంటే అప్పుడు చార్లీ చెప్తా ఉంటాడు, "నీకు నేను లాస్ట్ టైమ్ చెప్పాను కదా! నా ఇల్లు ఎవరికైనా రెంట్‌కి ఇమ్మని. బట్ నువ్వు ఎవరికీ ఇవ్వలేదు కాబట్టి ఇదిగో తిను నా ఎంప్లాయీ కదా! తెలుసు కదా నీకు తిను సెలీనా తినకి ఇద్దాం అనుకుంటున్నాను మా కంపెనీ తరపు నుంచి ఇల్లు" అనగానే, "ఓహ్! అవునా" అనేసి మన హీరో అంటా ఉంటాడు. "సరే నాకు ఫోన్ వస్తుంది వెళ్తున్నాను" అనేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. అప్పుడే హీరో అయితే గనుక, "నేను కూడా నీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను సెలెనా. నువ్వు లాస్ట్ టైమ్ నీ యొక్క వస్తువులు నా దగ్గర మర్చిపోయావు" అనేసి ఇన్నర్ వేసిస్తా ఉంటాడనమాట. ఇంక హీరోయిన్‌కి ఏం మాట్లాడాలో అర్థం కాదు. అప్పుడే అక్కడ చార్లీ వచ్చి, "ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారంటే", సెలీనా "ఏమీ లేదు, ఏమీ లేదని" చెప్తా ఉంటది. లూకస్ కూడా "ఏమీ లేదనేసి" హీరో అంటా ఉంటాడు. ఈ లోపల చార్లీ అంటాడు, "సర్లే కానీ సెలీనా నువ్వు మరి మాకేమి పార్టీ ఇవ్వవా ఏంటి" అంటే, "సరే సరే మీకోసం నేను మంచిగా కుకింగ్ చేస్తాను రండి వచ్చి తినగానే" అంటే మన హీరోని కూడా ఇన్వైట్ చేసుంటారు. సరే వస్తాను అనేసి వచ్చుంటాడనమాట. హీరోయిన్ అయితే గనుక మంచిగా అయితే గనుక డిషెస్ అన్నీ ప్రిపేర్ చేసి టేబుల్ మీద పెట్టుంటది. లూకస్ అంటా ఉంటాడు, "నిన్ను చేసుకుపోయే హస్బెండ్ ఎవరో కానీ చాలా అదృష్టవంతుడు. నువ్వు చాలా బాగా కుకింగ్ చేస్తావు. స్మెల్‌లోనే తెలుస్తుంది" అనేసి తను టేస్ట్ చేస్తా ఉంటాడు. చాలానే బాగుంటది. ఈ లోపల మన డాక్టర్ బాబు అయితే గనుక హీరోయిన్‌ని టేబుల్ కింద నుంచి టచ్ చేస్తా ఉంటాడు. ఇంక హీరోయిన్ తినకుండా అలా చూస్తా ఉంటే, "అదేంటి ఏమి తినడం లేదంటేని", "ఏమో మరి అది మీ ఎంప్లాయీకే తెలియాలనేసి" లూకస్ అంటా ఉంటాడు. ఇంకా వాళ్ళ ముగ్గురైతే గనుక అలా తింటా ఉంటారనమాట. డిన్నర్ అంతా అయిపోయి ఉంటది. అందరూ బయటకొస్తా ఉంటారు. గుడ్ నైట్ అని చెప్పేసి మన హీరో కోపంగా వెళ్ళిపోయి ఉంటాడు. చార్లీ కూడా అనమాట, "నువ్వు లూకస్ గురించి ఏమనుకుంటున్నావు కానీ తను చాలా మంచివాడు. బట్ పైకి అలా ఉంటాడనేసి" హీరోయిన్‌కి చెప్పేసి, "సరే వెళ్తున్నా" అనేసి గుడ్ నైట్ చెప్పేసి వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ డోర్ వేసుకునేటప్పటికి హీరో వచ్చి డోర్ పట్టుకుంటాడు. అలా పట్టుకొని లోపలికొచ్చి హీరోయిన్ పట్టుకొని, "నువ్వు లేకుండా నేను ఉండలేను. నీతో పాటే నేను ఉందాం అనుకుంటున్నాను. చాలా లేట్ అయింది కాబట్టి నడు వెళ్లి మనం అది చేసుకోవచ్చు" అనేటప్పటికి ఇంక హీరోయిన్ ఏం మాట్లాడాలో అర్థం కాక, "అదేంటి సార్" అంటేని, "చూడు మన ఇద్దరం ఇదే రిలేషన్‌షిప్‌లో ఉందాము. నీకెంత మనీ కావాలో అంత మనీ ఇస్తాను అర్థమవుతుందా" అంటేని దానికి హీరోయిన్‌కి కోపం వచ్చి, "అంటే మీరు నన్ను
ఆ రిలేషన్‌లో ఉంచుకుందాం అనుకుంటున్నారు ఏంటి అంటేని, అదేంటి నువ్వేం మాట్లాడుతున్నావు? నేను ఆ ఉద్దేశంతో అనలేదు. నువ్వు నాతో రిలేషన్‌లో ఉండు. నీకు ఎంత మనీ అయితే నేను అంత మనీ ఇస్తాను. అంతేకాని నేను ఉంచుకుంటా గట్టా నేనేమి అనడం లేదు కదా! అనేసి హీరో అంటా ఉంటే, మరి ఏంటి మీరు చెప్పేది అదే కదా! అనేసి హీరోయిన్ అంటా ఉంటది. అంటే ఇప్పుడు నువ్వు నన్ను కాదంటున్నావంట చార్లీ కోసమే కదా! నువ్వు వాడిని లవ్ చేస్తున్నావా? వాడితో ఉందాం అనుకుంటున్నావా? వాడు జాబ్ ఇచ్చాడు కాబట్టి వాడు కావాలి ఇప్పుడు నీకు అనేసి హీరో కోపంగా అంటా ఉంటే, మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? చార్లీ సారు నా మధ్య ఎటువంటిది ఏమీ లేదు. కానీ మీరు మాట్లాడితే మీకు అర్థం కావట్లేదు అనుకుంటా అనేసి హీరోయిన్ కోపంగానే ఉంటది. ఇంక హీరో కోపంగా వెళ్ళిపోయి ఉంటాడు. కానీ హీరోయిన్ చాలా బాధపడతా ఉంటదనమాట. ఆ రోజు నైట్ అయిపోయి ఉంటది. నెక్స్ట్ డే అనమాట హీరోయిన్ వర్క్ చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి బాగా వర్షం వస్తా ఉంటదనమాట. లిండా అయితే గనుక చూడు రేపొద్దుట ఇది గనుక వర్క్ వాళ్ళకి డిజైన్ మనం అప్పచెప్పాలి. కాబట్టి నువ్వు వర్క్ జరిగే ప్లేస్‌కి ఇది గనుక వెళ్ళి డిజైన్ ఇప్పుడు ఇచ్చేద్దాం అవుతుందంటే, కానీ వర్షం పడుతుంది కదా! అంటే చూడు వర్షం పడినా ఎలా పడినా కానీ నువ్వు వెళ్ళి నీ పని అయితే గనుక చెయ్యాలి. లేకపోతే నేను చార్లీ సార్‌కి కంప్లెయింట్ ఇస్తాను గానీ హీరోయిన్ అయితే గనుక వర్షంలో తడిస్తే వెళ్తా ఉంటదనమాట. అలా ఎక్కువగా తడిచేసరికి వర్క్ ప్లేస్‌కి వెళ్ళేటప్పటికి కళ్ళు తిరిగి పడిపోతా ఉంటది. అప్పుడే హీరో వచ్చి పట్టుకుంటాడనమాట. తనని ఇది గనుక ఇంటికి తీసుకొనొచ్చి దానికి డ్రెస్ అంతా అంతా చేంజ్ చేసి హీరోయిన్‌కి తడిగుడ్డ గట్ట అంతా పెట్టి అది గనుక తను మెలుకువ వచ్చేదాకా సేవలన్నీ చేస్తా ఉంటాడు. హీరోయిన్‌కి మెలుకువ వచ్చాక అనమాట హీరోని చూసి థ్యాంక్ యూ చెప్తా ఉంటే, తర్వాత చెప్పగలే కానీ థ్యాంక్ యూ ఫస్ట్ మెడిసిన్ వేసుకుంటే నేను వేసుకోను అనేసి హీరోయిన్ చెప్పుంటది. నువ్వు వేసుకోకపోతే నేను వేస్తాను కదా అనేసి హీరో టాబ్లెట్ తన నోట్లో పెట్టుకొని హీరోయిన్‌కి అది గనుక లిప్ కిస్ పెట్టి ఆ టాబ్లెట్ అది గనుక వేస్తాడు. ఇంక హీరోయిన్ షాక్ అవుతా ఉంటది. సరే అయితే నువ్వు రెస్ట్ తీసుకో నేను వెళ్తున్నా అనేసి హీరో వెళ్ళిపోతా ఉండేసరికి, ప్లీజ్ అండి వెళ్ళకండి ఇక్కడే ఉండండి అనేటప్పటికి, ఎందుకంటే చూడండి నాకు చాలా ఎక్కువగా ఫీవర్ ఉంది. చాలా నీరసంగా ఉంది. నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్తాను ప్లీజ్ నాకేమైనా అవుతే కనుక మా వాళ్ళకి మనీ సెండ్ చేయండి. మా నాన్నకి చాలా అవసరం డబ్బు అనేటప్పటికి, నీకు వచ్చింది ఫీవర్ మాత్రమే నువ్వేమి చనిపోవు. నేనున్నాను కదా డాక్టర్‌ని అయ్యుండి నేను చూసుకుంటాను కదా అంటేని, అయినా సరే మీరు ఇక్కడే ఉండండి అంటే, సరే నేను ఉంటాను కానీ నేను ఎవరో నీకు అర్థమవుతుందా అంటే, మీరు లూకస్ సార్ అంటే సరే అయితే ఇక్కడే నీతో పాటు ఉంటాను ధైర్యంగా పడుకో అనేసి హీరోయిన్ పడుకోబెట్టుంటాడు. తను కూడా నిద్రలోకి జారుకునే టైంలో హీరోయిన్‌కి ఫోన్ వచ్చి ఉంటది. తను పడుకునేసరికి హీరోయే లిఫ్ట్ చేస్తుంటాడు. వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ఉంటది. నీకు ఒక మంచి సంబంధం చూసాను. ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకోనంటే గనుక నేను చంపి పడేస్తాను. ఎందుకంటే ఇంకా నీ యొక్క సివిల్ రిజిస్ట్రేషన్ మా ఇంట్లోనే ఉంది. నేను చూసిన సంబంధమే చేసుకోవాలి. వాడు వచ్చేసి 5,00,000 ఇస్తానన్నాడు. ఇంతకన్నా మంచి సంబంధమే లేదు. డబ్బు చాలా అవసరం కట్ట అనేసి వాళ్ళ అమ్మ పిచ్చి పిచ్చిగా తిడుతది. అవన్నీ హీరో వింటా ఉంటాడనమాట. పాపం ఇందుకోసమే వీళ్ళ ఫ్యామిలీ పెట్టి టార్చర్ కోసమే తిన యొక్క ఎగ్స్‌ని అమ్ముకుందాం అనుకుంది అనేసి హీరోయిన్ యొక్క రియాలిటీని హీరో అర్థం చేసుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటది. హీరోయిన్ లెగ్స్ చూసేసరికి హీరో టాబ్లెట్ తీసుకొని వచ్చి ఇదిగో వేసుకునేటప్పటికి నైట్ జరిగింది గుర్తెచ్చుకొని, లాస్ట్ నైట్ లాగే వేస్తారా ఏంటి కొంపదీసి అంటే, నువ్వు వేసుకోనంటే అలాగే వేస్తాను పాప నేను అనేసి హీరో నవ్వుతాడు. లేదు లేదు వేసుకుంటాలే అనేసి వేసుకుంటా ఉంటది. హీరో నవ్వుతా అనమాట హీరోయిన్ దగ్గరికి వచ్చి, ఇంకెప్పుడు వర్షంలో అలా తడవక అర్థమవుతుందా అంటే, థ్యాంక్ యూ సార్ మీరు నన్ను సేవ్ చేసినందుకు అంటే, నాకు థ్యాంక్ యూలో గట్ట ఏం అవసరం లేదు. నాకు ఏం కావాలో నీకు తెలుసు కదా, నా రివార్డ్ నాకు ఇవ్వి అనేసి కిస్ చేస్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ చెప్తా ఉంటుంది, ఏవండి ఇప్పుడు నాకు అంత ఓపిక లేదు, నేను బాగాలేదు కదా నాకు అంటే, హా తెలుసులే కానీ సర్లే కానీ లాస్ట్ నైట్ మీ అమ్మ నీకు ఫోన్ చేసింది, ఏదో మంచి పెళ్లి సంబంధం చూసిందంట, నీ వాల్యూ అంత తక్కువ 5,00,000 మాత్రమేనా, చూడు నీకు నేను మంచి ఆఫర్ ఇస్తున్నాను, నువ్వు నాతో పాటు ఉండు, నీకు ఎంత కావాలో అంత మనీ ఇస్తాను అర్థమవుతుందా అనేసి, ఇదే రిలేషన్షిప్లో మనం కంటిన్యూ చేద్దాం అనేసి హీరో చెప్పుంటాడు. కానీ మన హీరోయిన్ ఒప్పుకోదనమాట. అదేంటి ఎందుకు ఒప్పుకోవు నువ్వు అంటేని, దానికి హీరోయిన్ చెప్తుంది, మీరు అన్ని రిలేషను నేను మీ దగ్గర ఉంటున్నానంటే దానికి ఎటువంటి పేరు లేదు, అటువంటి రిలేషన్షిప్లో నేను ఎందుకు ఉంటాను అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. బట్ హీరో నేను చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు కదా అనేసి హీరో అంటూ ఉంటాడు. కానీ తప్పు అన్నది మనకు అర్థమవుతుంది. కానీ హీరో మాత్రం నాకు తన ఇష్టం తను కావాలనుకుంటున్నాడు, అదేదో పెళ్లి చేసుకోవచ్చు కదా, పెళ్ళి అన్న ఆఫర్ తీయడనమాట. సరే అనేసి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది కదా అనేసి హీరోయిన్ కోపంగా బయటకు వచ్చేసి అనమాట. థ్యాంక్ యూ చెప్పేసి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, లేదు నేను పెళ్లి కట్టి ఏం చేసుకోనంటే నేను మర్యాదగా నువ్వు వస్తావా రావు ఈ వీకెండ్, లేకపోతే కనుక అసలుకే బాగోదు నేను చచ్చిపోతా కట్ట అనేసి బ్లాక్మెయిల్ చేసేసరికి సరే వస్తున్నా అనేసి తన లగేజీ కట్ట అనేసి సర్దుకొని వెళ్తూ ఉంటుంది. హీరో అప్పుడే ఎదురొచ్చి ఉంటాడు. గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేసి తన బట్టలు సర్దుకొని వెళ్ళిపోతూ ఉండేసరికి హీరోకి టెన్షన్ స్టార్ట్ అయి ఉంటుంది, ఈ పిల్ల నిజంగా ఒక పెళ్ళికి ఒప్పుకుంటుంది ఏంటనేసి వెంటనే హీరోయిన్ యొక్క డీటెయిల్స్ అన్ని అసిస్టెంట్ ఫోన్ చేసి తెలుసుకుంటూ ఉంటాడు. హీరోయిన్ అది కనుక వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంటుంది. అక్కడే ఒక ఆంటీ కూడా ఉంటుంది అనమాట. ఆవిడే పెళ్లి సంబంధం తీసుకొని వచ్చి ఉంటుంది. ఆవిడది కనుక హీరోయిన్ చూసి, వావ్ నీ కూతురు చాలా అందగైతే చాలా బాగుంది, మంచి మ్యాచ్, మీ అమ్మాయికి తగ్గట్టుగా అబ్బాయే కట అని చెప్తా ఉంటుంది. హీరోయిన్ నేను ఒప్పుకొని నేను చేసుకోను అనేసి అంటా ఉంటే హీరోయిన్ లోపలికి వాళ్ళ అమ్మ తీసుకొని వచ్చి, మీ నాన్న వచ్చేసి కదలలేని పరిస్థితిలో ఉన్నాడు, ఈ ఫ్యామిలీ ముందుకు వెళ్ళాలంటే నువ్వు పెళ్లి చేసుకుంటేనే అవుతుంది, ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి, వాళ్ళ బోళ్ళంత డబ్బు ఇస్తానన్నారు, 5,00,000 ఇస్తానన్నారు, ఒక ఇల్లు ఇస్తారన్నారు, ఒక కారు ఇస్తారన్నారు కటని చాలా
చెప్తా ఉంటది. హీరోయిన్ ఒప్పుకోదు. డ్రెస్ అంతా చేంజ్ చేసి తనకి మేకప్ కట్టేసి నువ్వు ఒప్పుకోవాల్సింది అనేసి బెదిరిస్తా ఉంటది. ఇప్పుడు హీరోని చూపిస్తా ఉంటారు. హీరో అయితే గనుక హీరోయిన్ యొక్క డీటెయిల్స్ అన్ని తెలుసుకొని వస్తా ఉంటాడు. అప్పుడే పెళ్లి సంబంధం వాళ్ళ యొక్క మొత్తం అందరూ వచ్చుంటారనమాట. పెళ్ళికొడుకు గట్రా అందరూ. వాళ్ళు కూడా హీరోయిన్ చూసి వావ్! ఈ అమ్మాయి చాలా బాగుంది. నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ అనేసి పెళ్ళికొడుకు అయితే గనుక డైరెక్ట్‌గా నువ్వు వర్జిన్‌వే కదా అనేసి అడిగిస్తుంటాడు. ఇంక హీరోయిన్‌కి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఆ పెళ్ళికొడుకు వాళ్ళనమాట మనీ అయితే కనుక టేబుల్ మీద పెట్టి, "ఈ అమ్మాయి మాకు నచ్చింది. మేము పెళ్లి చేసుకుంటాం" అనేసి వాడు అంటా ఉంటే, హీరోయిన్‌కి అన్నయ్య ఉంటాడు. వాడు కూడా నా చెల్లెలు చాలా మంచిది. నా చెల్లికి ఎటువంటి బాయ్ ఫ్రెండ్ గట్రా ఏమీ లేదు. ఎటువంటి చెడు అలవాట్లు గట్రా లేవనేసి చెప్పేసనమాట హీరోయిన్ లోపలికి తీసుకొనొచ్చి నచ్చ చెప్తా ఉంటాడు. "నువ్వు ఈ సంబంధం చేసుకోవాలి" గట్రా అని. బట్ హీరోయిన్ నో అని చెప్తా ఉంటది. అప్పుడు హీరో అంటా ఉంటాడు, "నీ ఫ్యామిలీ నీకు ఇచ్చేది 5,00,000కేనా నేను నమ్మేస్తున్నారా" అనేసి అని ఉంటాడనమాట. ఆ మాట గుర్తుకొచ్చి, "ఏంటమ్మా మీరు నన్ను అమ్మేస్తారా ఏంటి వాళ్ళకి" అనేసి అంటా ఉంటే, "అమ్మేయడం ఏంటే నీకు పెళ్లి చేస్తున్నాము అది కూడా నీకు అర్థం కావట్లేదా? మన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తెలుసుకుంటే గనుక అప్పుడు నీకు తెలిసొస్తది" కట్ట అనేసి హీరోయిన్ దోస్తుంటది. పాపం తనకి నెత్తికి గాయమైనా కానీ వాళ్ళ మమ్మీ పట్టించుకోదు. అప్పుడు హీరో కూడా వస్తా ఉంటాడనమాట. హీరోయిన్ వాళ్ళ మమ్మీకనమాట పెళ్ళికొడుకు మనీ ఇస్తా ఉంటాడు. "ఇదిగోండి మా నాన్న వాళ్ళకి తెలియకుండా ఇస్తున్నాను. మీ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. ఎలాగైనా పెళ్ళికి ఒప్పించండి ఓకేనా మీ అమ్మాయిని" అంటేని, "ఏముంది బాబు వెళ్ళు తను ఒకతే ఉంది కదా! ఈరోజు నైట్ తనతో స్పెండ్ చెయ్యి. ఇంక అదే తప్పక ఒప్పుకుంటది పెళ్లి" అనేసి హీరోయిన్ రూమ్‌లో పంపించుంటది పెళ్ళికొడుకుని. వాడేది గనుక హీరోయిన్‌ని ఫోర్స్ చేస్తా అదంతా చేస్తా ఉండేసరికి హీరోయిన్ ఒప్పుకోదనమాట. అప్పుడు హీరో వచ్చుంటాడు. హీరో అయితే గనుక అందరిని దాటుకుంటూ అనమాట లోపలికొచ్చేసి వాడినది గనుక కొట్టుడు కొట్టయితే గనుక హీరోయిన్‌ని సేవ్ చేస్తుంటాడు. అలా సేవ్ చేసి, "సారీ రా నేను మళ్ళీ లేట్‌గా వచ్చాను. సారీ, సారీ" అని చెప్తా ఉండేసరికి వెంటనే హీరోని గట్టిగా హగ్ చేసుకొని, "థ్యాంక్ యూ అండి నన్ను సేవ్ చేసినందుకు. థ్యాంక్ యూ" అని చెప్పి బాగా ఏడుస్తా ఉంటది. హీరోయిన్‌కి బ్లడ్ కూడా వస్తా ఉంటది కదా! అదంతా చూస్తున్న హీరోకి చాలా కోపం వచ్చేస్తా ఉంటది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని అందరిని తిట్టనమాట కొట్టయితే గనుక హీరోయిన్ తీసుకొని వెళ్ళిపోతా ఉండేసరికి ఆ పిల్లోడికి ఏమి అర్థం కాదనమాట. వీడసల ఎవడో నన్నెందుకు కొట్టాడు కట్ట అనేటప్పటికి, "నేను ఇచ్చిన డబ్బు ఇచ్చేయండి" అనేసి హీరోయిన్ వాళ్ళ అమ్మని అనేసి అంటా ఉండేసరికి, "ఏమో ఆ అబ్బాయి ఎవరో మాకు తెలీదు. బట్ నా కూతురిని పెళ్ళికి ఒప్పిస్తాను. నన్ను నమ్ము" అనేసి తను చెప్తా ఉంటది. ఇప్పుడు హీరో అయితే గనుక హీరోయిన్ ఇంటికి తీసుకొని వచ్చేస్తుంటాడు. ఫస్ట్ ఎయిడ్ గట్రా అంతా చేశాననమాట. "చూడు మన మధ్య ఎన్ని గొడవలు ఉన్నా కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడు అపాయంలో ఉన్నా కానీ ఫస్ట్ నువ్వు నాకు ఫోన్ చేసి కాల్ చేసి చెప్పు అర్థమవుతుందా" అంటే, "సరేనండి" అనేసి థ్యాంక్ యూ అని చెప్తా ఉంటది. హీరో చెప్తా ఉంటాడు, "నువ్వు నాకు చెప్పాల్సిన థ్యాంక్ యూ కాదు. నువ్వు నాకు ఇవ్వాల్సింది ఏంటో నీకు తెలుసు కదా" అనేసి కిస్ చేస్తావు అనమాట. "సరే అయితే నువ్వు నాకు సెటప్ కింద గట్ట ఏమి ఉండక్కర్లేదు. మనీ గట్ట ఏమి ఇవ్వను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు" అనేసి హీరో అడగనమాట. కిస్ చేస్తూ ఉంటాడు. బట్ హీరోయిన్ ఎటువంటి ఆన్సర్ చెప్పదు. ఆ రోజు నైట్ అయితే కనుక స్పెండ్ చేస్తుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ లెగిసి అయితే కనుక ఆఫీస్కి వచ్చేస్తుంటుంది. వాళ్ళ మమ్మీ అది కనుక హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది వచ్చేసి, "నువ్వు ఇక్కడ జాబ్ చేస్తున్న విషయం నాకు బాగా తెలుసు. అందుకోసమే నేను ఇక్కడికి వచ్చాను. రా నిన్ను ఆ పెళ్ళికొడుకుకి ఇచ్చి పెళ్లి చేస్తాను రా నువ్వు" అనేసి అంటా ఉంటే, "అమ్మ నువ్వు ఎందుకమ్మ ఇక్కడికి వచ్చావు? అందరి ముందు నా పరువు తీయకమ్మ. నాకు ఇప్పుడే జాబ్ వచ్చింది. లేకపోతే నా జాబ్ పోతుంది" అనేసి అంటా ఉంటే, "నువ్వు మర్యాదగా పెళ్లి చేసుకో. వాడు నాకు 5,00,000 ఇస్తానన్నాడు. లేకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను. నువ్వు పెళ్లి చేసుకోకపోతే" అనేటప్పటికి ఇంకా హీరోయిన్ అయితే కనుక నాకు కొంచెం టైం ఇవ్వనిస్తాను అంటా ఉంటుంది. హీరో లెగిసి చూసేసరికి హీరోయిన్ ఉండదు. సరే అని రెడీ అయిపోయి డోర్ తీసేసరికి హీరోయిన్ వస్తూ ఉంటుంది. "ఏంటి ఇక్కడికి వచ్చావు? ఏమైంది? ఎందుకు ఎక్కడికి వెళ్ళావు?" అనేసి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ అంటది, "చూడండి నేను మీతో పాటే ఉంటాను. మీరు నన్ను పెళ్లి కూడా చేసుకోవసరం లేదు. కానీ నాకు నేను అడిగినంత మనీ ఇస్తారా" అనేటప్పటికి హీరోకి ఏం అర్థం కాదు. "అసలు నువ్వేం మాట్లాడుతున్నావు" అనేటప్పటికి, "నాకు మనీ కావాలి 5,00,00,000 కావాలి" అనేటప్పటికి, "అవునా" అనేసి నవ్వనమాట. "సరే అయితే రా లోపలికి" అనేసి తనని లోపలికి తీసుకొని వెళ్తా ఉంటాడనమాట. తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టేటప్పటికి హీరోయిన్ చెప్తా ఉంటది, "ఏంటండి డే టైంలో కూడా ఇప్పుడు మీకు కావాలి ఏంటది" అనేటప్పటికి, "ఏ పిచ్చిదానా డబ్బులు తీసుకొస్తా ఆగు" అనేసి వెళ్ళనమాట సూట్ కేస్‌లో 5,00,00,000 తీసుకొని వచ్చి హీరోయిన్‌కి ఇచ్చుంటాడు. "సరే అయితే ఇదిగో 5,00,00,000 నైట్ నా రూమ్‌కి రా" అనేసి హీరో చెప్పేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంక హీరోయిన్ తన ఆత్మాభిమానం అనేది కనుక అమ్మేసుకుని ఉంటది పాపం హీరోకి. అలాగ 5,00,00,000 తీసుకొనొచ్చి వాళ్ళ అమ్మకి ఇచ్చనమాట. "ఆ పెళ్ళికొడుకు నీకు 5,00,000 ఇస్తానన్నాడు. కానీ నేను నీకు 5,00,00,000 ఇస్తున్నాను. నాది మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అది కనుక ఫ్యామిలీ మెంబర్‌గా మీ ఇంట్లో ఉన్నది కదా! ఆ ఫార్మ్ నాకు ఇచ్చేయి. నా ఇండివిజువల్‌గా నేను బతుకుతాను. నా లైఫ్ మీద మీ ఎటువంటి పెత్తనం మీదొద్దు. అర్థమవుతుందా? మీకు నాకు ఇంకా ఏ సంబంధం వద్దు" అనేటప్పటికి, "అదేంటి అలా మాట్లాడుతావు? ఇంత డబ్బు ఎక్కడిది మీకు" గట్రా అనేసి ఆవిడ అంటా ఉంటది. "అదంతా నీకు అనవసరం. నీ డబ్బు నీకు ఇస్తున్నాను కదా! నీకు డబ్బే కదా ముఖ్యం. నన్ను 5,00,000కి వాళ్ళకి అమ్మేస్తాను అన్నావు. కాబట్టి నీకు డబ్బు కావాలి కాబట్టి 5,00,00,000 ఇస్తాను. ఫస్ట్ నా రిజిస్ట్రేషన్‌ది నాకు ఇవ్వి" అనేటప్పటికి ఆవిడ
వచ్చేసి అనమాట 5,00,00,000 తీసేసుకొని వెళ్ళిపోయి ఉంటది. ఇదంతా అయితే గనక చార్లీస్ సార్ చూస్తా ఉంటారు. హీరోయిన్‌ని ఆఫీస్ తర్వాత ఇంటికి తీసుకొనొచ్చి మనీ ఇస్తా ఉంటాడు. ఎందుకు సార్ ఈ మనీ అంటే, "నీకు నీ ఫ్యామిలీకి మనీ అవసరమైన విషయం నాకు అర్థమైంది. అందుకోసమే తీసుకొనేసి" అంటా ఉంటే, అప్పుడే హీరో వచ్చి ఉంటాడు. "ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది?" అనేటప్పటికి చార్లీస్ అంటాడు, "ఓ లూకాస్ నువ్వా? ఏం లేదు నేను సెలీనాని డ్రాప్ చేయడానికి వచ్చా" అని చెప్పేటప్పటికి, "ఓ అవునా సరే అయితే నేను వెళ్తున్నా గుడ్ నైట్" చెప్పేసి మన హీరో వెళ్ళిపోయి ఉంటాడు. చార్లీస్ అడుగుతా ఉంటాడు, "అదేంటి నీకు లూకాస్‌కి మధ్య ఏం నడుస్తుంది? మీరిద్దరు చాలా క్లోజ్ అయినట్టున్నారు" అంటే, "అదేమి లేదు సార్. ఆయన ఇరుగు పొరుగు కదా కొంచెం అటు ఇటుగా మాట్లాడుతూ ఉంటారు. పర్లేదు ఆయన మంచిగా చూసుకుంటాను" అనేటప్పటికి, "ఓకే సరే" అనేసి చెప్పేసి అక్కడి నుంచి చార్లీ వెళ్ళిపోయి ఉంటాడు. మనీ కూడా హీరోయిన్ తీసుకోదనమాట. కాసేపటికి మళ్ళీ డోర్ బెల్ రింగ్ అయి ఉంటది. "చార్లీ సార్ మీరు ఇంకా వెళ్ళలేదనేసి" హీరోయిన్ డోర్ ఓపెన్ చేసేసరికి హీరో వచ్చి ఉంటాడనమాట. "ఏంటి చార్లీస్ అంటున్నావంటే" "అంటే చార్లీస్ సార్లు వచ్చారేమో అనుకున్నా" అనేటప్పటికి, "కాదు నేనే వచ్చా" అనేసి హీరోయిన్ ఎదుగుని కిస్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో చార్లీస్ కూడా అనమాట గిఫ్ట్ పట్టుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి ఉంటాడు. "హే సెలీనా ఎక్కడున్నావు? డోర్ తీయి నీకోసం గిఫ్ట్ తీసుకొని వచ్చా" అంటే దానికి హీరోయిన్ అనమాట, "సార్ నేను ఇక్కడ బాత్ చేస్తున్నాను గిఫ్ట్ అక్కడే పెట్టండి నేను వచ్చాక తీసుకుంటా" అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. బట్ హీరో పక్క నుంచి హీరోయిన్ ఎదుగుని కిస్ చేస్తూనే ఉంటాడనమాట. అందుకోసమే డోర్ ఓపెన్ చేయలేకపోతూ ఉంటది. ఆ సీన్ మనకి సిమిలర్‌గా చూపిస్తా ఉంటారు. ఆ రోజు నైట్ స్పెండ్ చేస్తుంటారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే గనక హీరోయిన్ వర్క్ చేసుకుంటా ఉండేసరికి లిండా అయితే గనక హీరోయిన్ నెక్ మీద మార్కులు చూసి, "ఏంటి నువ్వు కాలేజ్ చదువుతూ ఇక్కడ జాబ్ చేస్తున్నావు అంతేకాదు నీకు ఇటువంటి అలవాట్లు కూడా ఉన్నాయా? రిలేషన్‌షిప్‌లో ఉంటున్నావా?" గట్ట అనేసి గాసిప్స్ అయితే గనక అందరి ముందు గట్టిగా మాట్లాడుతూ ఉండేసరికి అక్కడికి చార్లీ వచ్చి, "ఏంటి గాసిప్స్ అంటున్నావు? మళ్ళీ అయ్యో మొదలెట్టావా? మర్యాదగా నీ జాబ్ నువ్వు చేసుకో లేకపోతే జాబ్‌లో నుంచి తీసి పాడేస్తా" అనేసి లిండాని తిట్టేసి అక్కడి నుంచి పంపించేస్తుంటాడు. అలా పంపించేసి హీరోయిన్ తోటి, "రోజు పార్టీ ఉంది వెళ్ళాలి రెడీ అవ్వు ఓకే" అని అన్నప్పటికి, "సరే సరే ఓకే" అనేసి హీరోయిన్ చెప్పుంటది. లిండాకి చాలా కోపం వచ్చి, "పార్టీకి వెళ్తారు ఉండండి నేను కూడా వస్తా అక్కడికి" అనేసి తనైతే కనుక వీళ్ళకన్నా ముందు రెడీ అవ్వేది కనుక పార్టీకి వచ్చేస్తుంటది. అలా వచ్చి చార్లీ సార్ తోటి, "సార్ నేను ఎలా రెడీ అవ్వ బాగున్నాను కదా" అంటేని, "హా పర్లేదు ఎప్పటిలాగే ఉన్నావు కదా" అనేసి చార్లీ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. అప్పుడే హీరో అయితే కనుక హీరోయిన్‌కి ఫోన్ చేసి, "ఏంటి ఇంకా ఇంటికి రాలేదంటే" "లూ ఫ్యామిలీ వాళ్ళది పార్టీ జరుగుతుంది అందుకోసం చార్లీ సార్ ఈ పార్టీ తీసుకొని వచ్చారు వెంటనే వచ్చేస్తానని అయిపోయాగానే" అనేటప్పటికి సరే అనేసి హీరో ఫోన్ పెట్టేసి ఉంటాడు. ఎందుకు ఆ లూ ఫ్యామిలీ వారసుడు ఎవడో కాదు మన హీరోయే. కానీ తను బిజినెస్ వీళ్ళన్నిటికి దూరంగా ఉండి తనైతే కనుక డాక్టర్‌గా వేరే హాస్పిటల్‌లో చేసుకుంటా ఉంటాడు. ఈ లోపల లిండా అయితే కనుక 2 డ్రింక్స్ పట్టుకొని అనమాట హీరోయిన్ దగ్గరికి వచ్చి, "అదిగో అక్కడ కనిపిస్తుంది కదా సింగర్ యాన్ ఉంది కదా ఆవిడకనమాట ఈ డ్రింక్ ఇవ్వి" అనేటప్పటికి, "ఎందుకు మేడం" అంటేనే, "అదేంటి గెస్ట్‌లకి ఇవ్వా నువ్వు" అనేటప్పటికి సరే అనేసి హీరోయిన్ వెళ్ళిస్తా ఉంటది. ఆ డ్రింక్‌లో ఏదో కలిపేసింది లిండా. ఇప్పుడు హీరో అయితే అనమాట వాళ్ళ అసిస్టెంట్‌కి ఫోన్ చేసి, "పార్టీకి నేను కూడా వస్తానంటే", "ఏంటి సార్ మీరు వస్తారా అంటే తాతయ్య గారు చాలా సంతోషపడతారు" అంటేని, "ఇక్కడ చాలా మంచి మంచి యాక్ట్రెస్‌లు చాలా మంచి హీరోయిన్‌లు ఇక్కడ అందరూ వచ్చేసారు మీకు మంచి పర్ఫెక్ట్ మ్యాచ్ దొరుకుతారంటే", "మీకేమైనా పిచ్చా? నాకు మీరు ఎంతమందిని దగ్గర చేద్దాం అనుకున్నా కానీ నేను ఈ వారసుని ఇవ్వలేను ఎందుకంటే నాకు పిల్లలు పుట్టారు" అనేసి హీరో రివీల్ చేస్తుంటాడు. ఇప్పుడే మనకు తెలుస్తది హీరోకి వచ్చేసి పిల్లలు పుట్టారనే విషయం. ఇప్పుడు హీరోయిన్ అయితే గనక యాన్ మేడంకి డ్రింక్ ఇచ్చుంటది. ఆవిడనమాట డ్రింక్ తాగిన వెంటనే దగ్గుతా ఉంటదనమాట. మాట్లాడలేకపోతా ఉంటది. లిండా వచ్చి బాగా తిడతా ఉంటది హీరోయిన్‌ని, "నువ్వేమి కలిపిచ్చేసావు డ్రింక్‌లో. చూడండి ఇప్పుడు ఈవిడ పార్టీలో పాట పాడాలి నీ వల్ల ఈవిడ వాయిస్ పోయింది" గట్ట అనేసి. అప్పుడే చార్లీ వచ్చి అసలు ఏంటి విషయం అనేటప్పటికి హీరోయిన్ విషయం చెప్పుంటది. "ఇలాగ లిండా మేడం డ్రింక్ ఇమ్మన్నారు నేను ఇచ్చాను. బట్ ఇప్పుడు ఈవిడకి ఇలా అయింది" అనేటప్పటికి, "అంటే నువ్వే కలిపిచ్చావు" అనేసి చార్లీ అంటా ఉంటే, "నేనెందుకు కలుపుతాను సార్ నేనేం కాదు తినే చేసింది ఇదంతా" అనేటప్పటికి ఇంక హీరోయిన్‌కి ఏం చేయాలో అర్థం కాకనమాట అలా చూస్తానమాట అక్కడి నుంచి వెళ్ళుంటది. అదే టైంలో అక్కడికి హీరో వచ్చి ఉంటాడు. హీరోయిన్ చూసి, "చార్లీ అదేంటి మీరు ఈ పార్టీలు గట్ట ఏమీ రారు కదా" అంటేని, "బట్ రాను కానీ ఈరోజు రావాలనిపించింది వచ్చాననేసి" హీరో చెప్తా ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి అయితే గనుక మాస్క్ పెట్టుకొని వచ్చి చాలా బ్యూటిఫుల్‌గా పాట పాడుతా ఉంటది. అందరూ షాక్ అవ్వేది గనుక చూస్తా ఉంటారు. ఎవరి అమ్మాయి ఇంత బ్యూటిఫుల్‌గా పాడుతుందనేసి అందరూ అయితే గనుక అవాక్కయ్యి చూస్తా ఉంటే, లిండా మాత్రం షాకింగ్‌గా చూస్తా ఉంటదనమాట. ఆ అమ్మాయి అయితే గనుక చాలా బ్యూటిఫుల్‌గా అయితే గనుక సాంగ్ పాడుతా ఉండేసరికి అందరూ అయితే గనుక వావ్! వావ్! అనేసి క్లాప్స్ కొడతా ఉంటారు. మన హీరో కూడా షాకింగ్‌గా చూస్తా ఉంటారు. ఎవరు ఆ అమ్మాయి అనేసి. అప్పుడే అనమాట అక్కడుండి యాంకర్ చెప్తా ఉంటది, "ఈరోజు మా సింగర్‌కి అయితే గనుక వాయిస్ బాగోగా పాడలేదు. అందుకోసమే ఈ అమ్మాయి అయితే గనుక పాట పాడింది" అనగానే హీరోయిన్ మాస్క్ తీస్తుంటది. అంతే ఇంక లిండా ఇది గనుక ఏంటి తినా అనేసి షాక్ అవి చూస్తా ఉండేసరికి హీరో స్మైల్ చేస్తా ఉంటాడు. చార్లీస్ కూడా అనమాట. యాంకర్ అయితే గనుక థ్యాంక్ యూ అని చెప్పి, "మీ గురించి మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి మేడం" అనగానే
హీరోయిన్ చెప్తా ఉంటది, నేను వచ్చేసి చాలా సార్ వాళ్ళ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాను కట్ట అనేసి తన పేరు కట్ట చెప్తా ఉండేసరికి అక్కడికి లిండా వచ్చనమాట తిడుతూను, నువ్వు ఇదంతా కావాలని ప్లాన్ చేసావు కదా అనేసి హీరోయిన్ దూసేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హీరో వచ్చి పట్టుకుంటాడు. చార్లీస్ వచ్చి, లిండా అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అంటే, నాకు ఇప్పుడే అర్థమైంది సార్ ఇదంతా తినే కావాలని చేసి సాంగ్ని తిన కావాలని పాడి అందరి ముందు గుర్తింపు రావాలని ట్రై చేసిందంట. అప్పుడు హీరోయిన్ చెప్తా ఉంటుంది, ఆ డ్రింక్ ఇచ్చింది నువ్వే కదా అంటేని, అంటే అది అనేటప్పటికి ఇంకా మన చార్లీస్ సార్ అయితే కనుక తనని సస్పెండ్ చేసేసి, ఇంకా నువ్వు జాబ్కి గట్ట ఏమీ రావసరం లేదు ఇక్కడ నుంచి పోవను కానీ తను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. చార్లీస్ అయితే కనుక హీరోయిన్కి థ్యాంక్ యూ చెప్తా ఉంటాడు. అప్పుడు హీరోయిన్ అయితే కనుక హీరో వంక చూస్తూ, అదేంటి లూకస్ సార్ మీరేంటి ఇక్కడ అనేటప్పటికి చార్లీస్ చెప్తా ఉంటాడు, అసలు లూ ఫ్యామిలీ వారసుడే లూకస్ కదా అనేటప్పటికి ఒక్కసారికి హీరోయిన్ షాక్ అవుతుంది. ఏంటి విషయం మీరు నాకు ఎప్పుడు చెప్పలేదనేసి హీరోయిన్ అంటూ ఉంటారు. నీకు చెప్తాననేసి తను బయటికి తీసుకుని వచ్చి ఉంటాడు. చార్లీస్ అలా చూస్తూ ఉంటే హీరోయిన్ అడుగుతూ ఉంటుంది, ఎప్పుడు నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు మీరు అంటేని, చూడు నేను ఆ ఇంటి వారసుడిగా ఉంటాను, నాకు నచ్చదు, అందుకోసమే నీకు నేను చెప్పలేదు, అయినా సరే నువ్వు ఒక పేషెంట్వి, నేను ఒక డాక్టర్, నా రిలేషన్షిప్ మన ఇద్దరి మధ్య మంచిగా ఉంది కదా, ఆ సందర్భం రాలేదు చెప్పలేదు అనేటప్పటికి ఇంకా హీరోయిన్ అలా డల్గా ఉంటుంది. హీరో అనమాట కిస్ చేస్తే ఇలాగ వస్తూ ఉంటే అప్పుడు హీరోయిన్ అంటుంది, చూడండి ఇక్కడ అందరూ ఉన్నారు, అసలు ఇది మీ ఫ్యామిలీకి సంబంధించిన పార్టీ అంటున్నారు కాబట్టి మీరు నాకు కొంచెం దూరంగా ఉండండి అనేసి కొంచెం కోపంగా చెప్పిస్తాను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. హీరో అలా చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో ఇది కనుక లిండా తన వస్తువులను తీసుకుని వెళ్తూ ఉండేసరికి హీరోయిన్ ఎదురొచ్చి ఉంటుంది, నువ్వే కదా నన్ను ఈ కంపెనీ నుంచి నువ్వే కదా పంపించేస్తున్నావు అంటే, నేనేం పంపించడం లేదు, నువ్వు చేసుకున్న వాళ్ళే నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే, ఎప్పటికప్పుడు నువ్వు కూడా ఇలా వెళ్ళిపోతావంటే, నేను ఇలా కాదు నా కష్టాన్ని నమ్ముకున్నాను అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. లిండా ఇది కనుక ఒక పర్సన్కి ఫోన్ చేస్తుంటుంది అనమాట, సార్ నేను లిండాని, మా కంపెనీలో సెలీనా అనేసి ఒక అమ్మాయి ఇది కనుక జాయిన్ అయ్యింది, తన ఇది కనుక ఈరోజు మీట్ అవ్వడానికి మా బాస్తో వస్తామంటే తన పని కొంచెం మీరు చూసుకోండి అనేసి తను అనమాట అంటూ ఉంటుంది. ఓకే అర్థమైంది అనేసి వాళ్ళు అంటూ ఉంటారు. లిండా హీరోయిన్ వంక కోపంగా చూస్తూ ఉంటుంది దూరం నుంచి. లోపల అక్కడికి చార్లీస్ వచ్చాయనమాట, ఎలా ఉన్నావు బాగున్నావు అంటే, సార్ నేను బాగానే ఉన్నానంటేని, సర్లే కానీ వర్క్ అంతా అయిపోయాక ఈరోజు ఈవినింగ్ పార్టీ ఉంది వెళ్దామా అంటేనే, ఓకే సార్ వెళ్దామనేసి హీరోయిన్ చెప్పుంటుంది. కంపెనీ పర్పస్ మీద పార్టీ అనమాట. సో వీళ్ళిద్దరు ఇది కనుక నైట్ పార్టీకి వచ్చి ఉంటారు. అక్కడ మొత్తం క్లయింట్స్ ఉంటారు కదా వాళ్ళకనమాట పార్టీ ఇవ్వాలి. సో వాళ్ళది కనుక కొన్ని డీల్స్ వచ్చి ఉంటాయి, దానికోసమే మన చార్లీస్ సార్ మాట్లాడడం కోసం అనేసి హీరోయిన్ తీసుకుని వచ్చి ఉంటాడు. లిండా కూడా వీళ్ళకి ఫోన్ చేసి అనమాట హీరోయిన్ పని చూడు అనేసి చెప్పుంటారు. వాళ్ళది కనుక హీరోయిన్ చూసి, ఈ అమ్మాయి ఎవరో చాలా కొత్తగా కనిపిస్తుంది నీ పక్కన అనేటప్పటికి, తిను నా అసిస్టెంట్ కొత్తగా జాయిన్ అయ్యింది అనేసి చార్లీస్ చెప్తా ఉండేసరికి, అవునా అనేసి, సరే అయితే తను మాకు డ్రింక్ సర్వీస్ చేయమని రూల్ కదా మనకి అంటేని, లేదు తను డ్రింక్ చేయదు నేను తాగుతాను తన పదులు అనేసి చార్లీస్ చెప్తా ఉంటే, అదేం కాదు ఇక్కడ రూల్ అంటే రూలే, ఇక్కడ నీ అసిస్టెంట్ మాకు డ్రింక్ సర్వీస్ చేయాలన్నప్పటికీ సరే అనేసి తను సర్వీస్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు డ్రింక్ తాగమని ఫోర్స్ చేస్తుంటారు. ఇంక హీరోయిన్ కూడా ఏం చేసేది లేకనమాట తాగుతూ ఉండేసరికి, చార్లీ అయితే కనుక మీరు వద్దు మీ డీల్స్ వద్దు నేను వెళ్ళిపోతున్నాను తిని తీసుకుని అనేసి ఇంక హీరోయిన్ తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడు. అలా ఇంటికి తీసుకొని వచ్చేసరికి ఇదంతా మన హీరో సీసీ ఫుటేజ్లో చూస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ అయితే కనుక చార్లీస్ తోటి, సరే సరే ఇంకా ఇంటికి వచ్చేసాను కదా మీరు వెళ్ళిపోండి అనేసి చార్లీస్ని పంపించి హీరోయిన్ డోర్ ఓపెన్ చేద్దాం అనుకుంటుంది. బట్ తన వల్ల కాదు, ఫుల్గా ఆల్కహాల్ మత్తులో ఉంటుంది. అప్పుడే అక్కడికి హీరో వచ్చేది కనుక రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. మన హీరోయిన్ అది కనుక, ఏంటి సార్ అలా చూస్తున్నారు కోపంగా ఉన్నారు ఎందుకంటే, నువ్వు ఇంతలా ఎందుకు డ్రింక్ చేస్తావు చెప్పు కట్ అనేసి కోపపడతా ఉండేసరికి, నేను కావాలని చేయలేదు, చార్లీస్ సార్ పార్టీ తీసుకెళ్లారు అక్కడ క్లయింట్స్ ఫోర్స్ చేసేసరికి తాగాను అనేసి చెప్తా ఉంటుంది. అలా చెప్తే హీరోయిన్ కిస్ చేసి ఇలా వచ్చేటప్పటికి, అమ్మ నాకు స్టమక్ పెయిన్ వస్తుంది అనేసి చాలా బాధపడిపోతూ ఉండేసరికి హీరో చాలా టెన్షన్ పడిపోయి అంబులెన్స్లో అయితే కనుక హీరోయిన్ హాస్పిటల్లో తీసుకుని వెళ్ళి ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ మెలకు వచ్చేసరికి నర్స్ అయితే కనుక చూసి, మేడం బాగానే ఉన్నారు కదా అంటే, నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారంటే, ఇంకెవరు డాక్టర్ లూకస్ ఉన్నారు కదా ఆయనే మిమ్మల్ని తీసుకొని వచ్చారు, మీకు చిన్న సర్జరీ అయ్యింది, మీకు బాగా ఎక్కువ ఆల్కహాల్ అయింది కదా, లోపల స్టమక్ వాచిపోయింది, అందుకోసం ఆయన సర్జరీ చేశారు, చాలా కష్టపడి చేశారు, ఎమర్జెన్సీ అయ్యి అనేసి నర్స్ చెప్పి మీరు రెస్ట్ తీసుకుంటే వెళ్తాను అనేసి వెళ్ళిపోయి ఉంటుంది. లోపల అక్కడ చార్లీస్ వచ్చి, బాగానే ఉన్నావు కదా ఇదంతా నా వల్లే కదా అనేసి అంటూ ఉంటే, పర్వాలేదు సరే మీరేం చేస్తారులే అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. అక్కడికే మన హీరో వచ్చి, ఏంటి నీ ఎంప్లాయీని చూసి ఇదేనా పార్టీకి తీసుకెళ్ళి అంతలా ఆల్కహాల్ తాగిపిస్తావా అనేసి హీరో తిడతా ఉండేసరికి, మిస్టేక్ నాదే బట్ నైట్ నువ్వే సేవ్ చేసావు దాన్ని, థ్యాంక్ యూ సో మచ్ అనేసి చెప్తా ఉండేసరికి, సరే అయితే పేషెంట్ రెస్ట్ తీసుకోవాలి ఫస్ట్ ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళు అనేసి చార్లెస్ని అయితే కనుక హీరో పంపించేస్తుంటాడు. ఓకే నేను వెళ్తున్నా అనేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. మన హీరో మాత్రం చాలా కోపంగా ఉండేసరికి హీరోయిన్కి అర్థమవ్వి, సారీ సార్ అని చెప్తా ఉంటే, సారీ చెప్తావు ఇంకెప్పుడు ఇటువంటి పనులు చేయక అర్థమవుతుందా అంటే, అయినా సరే నువ్వు నాకు సారీ
చెప్తే నేను సారీ తీసుకోను కదా, నేను తీసుకుంటే నీకు తెలుసు కదా అంటే, బట్ ఇప్పుడు నాకు బాగాలేదు కదా, హాస్పిటల్లో ఉన్నాను కదా అనేటప్పటికి హీరో నవ్వి, నీకు అన్నీ ఇంక ఇయ్యే గుర్తుకొస్తాయి ఏంటి అనేసి హీరో అంటూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్కి ఒక విషయం గుర్తుకొచ్చి ఉంటుంది. లాస్ట్ టైం పార్టీలో హీరోతో చాలా హార్ష్గా మాట్లాడి ఉంటుంది కదా, అందుకోసం తను అదంతా గుర్తించుకుంటూ ఉండేసరికి హీరో ఇది కనుక చెకప్ చేస్తా అనమాట. నువ్వెవరి కోసం ఆలోచిస్తున్నట్టున్నావు కదా, నేను వెళ్ళిపోతానులే అనేసి అంటా ఉంటే, లేదు సార్ మీకోసం ఆలోచిస్తున్నాను, సారీ లాస్ట్ టైం నేను మీ మీద కోపపడ్డాను కదా, అవంతా మనసులో పెట్టుకోకుండా ఓకేనా అంటేని, లేదు నువ్వేమన్నా కానీ నేను మనసులో పెట్టుకోలే, నాకు తెలుసు కదా నీ గురించి అనేసి హీరో చెప్తా ఉంటాడు. చెప్పి ఫస్ట్ నువ్వు రెస్ట్ తీసుకో, అర్థమవుతుందా అనేసి మన హీరో వెళ్తూ ఉండేసరికి ఇదంతా ఇది కనుక ఒక అమ్మాయి చూస్తూ ఉంటుంది. దీని పేరు వచ్చేసి దేవిక, డాక్టర్ దేవిక. మన హీరో అంటే వన్ సైడ్ నుంచి లవ్ చేస్తూ ఉంటుంది. ఇదే విషయం నర్స్ని అడిగేసరికి నర్స్ చెప్తూ ఉంటుంది, ఆ అమ్మాయి వచ్చేసి లూకస్ సార్, అదే డాక్టర్ లూకస్ ఉన్నారు కదా, ఆయన గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా, ఆయనే రాత్రి ఎమర్జెన్సీలో జాయిన్ చేసి ఆపరేషన్ కూడా చేశారు మేడం అనేసి చెప్తూ ఉండేసరికి ఇంకా తనకు చాలా కోపం వస్తూ ఉంటుంది. వెంటనే హీరో దగ్గరికి వస్తూ ఉంటుంది. సార్ నేను రావచ్చాను కానీ, రా అనేసి హీరో చెప్పుంటాడు. ఏంటి విషయం చెప్పు అంటే, ఏమీ లేదు మీతో నేను కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను, మీరు ఫ్రీగా ఉంటే కనుక మనం లంచ్కి వెళ్దాం అనేసి అంటా ఉంటే, దానికి హీరో నో నేను రాను అనేసి అంటా ఉంటే, ప్లీజ్ రావచ్చు కదా అనేసి హీరో మీద చేయి వేసి ఉంటుంది. ఇంకా హీరో కోపం వచ్చేసి ఆ చేయి తీసి పక్కన పెట్టేసి, చూడు నీ యొక్క లిమిట్స్లో నువ్వు ఉండు, అంతేకాని నువ్వు ఇంకెక్కువ ఏం మాట్లాడక అనేసి అంటా ఉంటే, సార్ మీకు గర్ల్ ఫ్రెండ్ లేదేమో కదా, నన్ను ట్రై చేయొచ్చు కదా అనేసి అంటా ఉంటే, చూడు దేవిక నీ లిమిట్స్లో నువ్వు ఉండు, ఎవరైనా నాతో ఇంత క్లోజ్గా మాట్లాడితే నాకు అస్సలకే నచ్చదు, అయినా సరే నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎటువంటి పని లేనప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు, ఫస్ట్ ఇక్కడ నుంచి పో అనేసి హీరో తిట్టేస్తూ ఉండేసరికి తను బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అలా వచ్చేసి హీరోయిన్ దగ్గరికి వస్తూ ఉంటుంది. హీరోయిన్ అనమాట, ఎవరు మీరు అంటేని, నీకు నేను ఎవరో చెప్పాలా ఏంటి, నీకు నేను ఇండక్షన్ చేయాలనేసి తను అంటూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ కూడా అదేంటి లూకస్ సార్ వస్తారు కదా అంటే, లూకస్ సార్కి రారు నేనే చేస్తాననేసి పెద్ద ఇండక్షన్ తీస్తుందిరా బాబు. అది చూసిన హీరోయిన్ భయపడి, అసలు నువ్వేం చేస్తున్నావు అంటే, నీకులాగా లూకస్ సార్ని షెడ్యూస్ చేసి అమ్మాయిలకి ఇలాంటి ఇండక్షన్ చేస్తేనే బుద్ధి వస్తుంది అనేసి హీరోయిన్కి ఫోర్స్గా ఇండక్షన్ చేస్తూ ఉండేసరికి ఇంక హీరోయిన్ కేకలేస్తూ ఉంటుంది అనమాట. అటు నుంచి వెళ్తున్న హీరో చూసానమాట, లోపలికి వచ్చేది కనుక దేవిక అసలు నువ్వేం చేస్తున్నావు అనేసి దేవిక మీద గట్టిగా అరుస్తావు అనమాట. నెక్స్ట్ ఆ ఇండక్షన్ తీసుకునేసరికి చూసి, అసలు నువ్వు ఏ ఇండక్షన్ చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు అసలు నువ్వు డాక్టర్ చదవా లేదా అనేసి అంటా ఉంటే, సార్ అంటే అది నార్మల్ ఇండక్షనే కదా, అందుకోసమే దానికి చేస్తున్నాను ఎనర్జీ కోసం అంటేని, నీకు అసలు సెన్స్ ఉందా, నువ్వు అసలు మెడిసిన్ చదవవా అనేసి పిచ్చి తిడతా ఉంటాడు హీరో. దానికి దేవిక సారీ సార్ నాకు మిస్టేక్ అయింది, తన్ని క్షమాపణ అడుగుతా అనేసి హీరోయిన్ని సారీ అడుగుతూ ఉండేసరికి అప్పుడు హీరోయిన్ అంటది, ఓకే తిని వచ్చేసి లూకస్ సార్ని లవ్ చేస్తుంది, అందుకోసమే నా మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుందా అనేసి మనసులో అనుకొని, అదేంటి ఇందాక ఏదో అన్నా కదా లూకస్ సార్ నేను షెడ్యూస్ చేశాను కట్ అనేసి ఇప్పుడేంటి మాట మారుస్తున్నాం అనేటప్పటికి, లేదు సార్ తిన మాటలు ఏం నమ్మకండి నేనేం అలా అనలేదు అనేసి దేవిక అంటూ ఉంటుంది. హీరో ఇదంతా గమనించి, నాకు ఏది నిజమో నాకు బాగా తెలిసి, ఇంకా నువ్వు నా అసిస్టెంట్ కింద ఉండొద్దు, ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో, నువ్వు వేరే డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తా అనేసి తను తిట్టేసి పంపించేసి, హీరోయిన్కి అది కనుక బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇంజక్షన్ చేయడానికి పట్టుకున్నప్పుడు అదంతా ఇది కనుక తుడుస్తూ ఉండి నొప్పి వచ్చిందా అంటే, ఏమీ లేదు, అయినా సరే మీరు చాలా ఫేమస్ అనుకుంటా కదా ఈ హాస్పిటల్లోని నర్సెస్ డాక్టర్స్ అందరూ మీ వెనకాల పడుతున్నారు అనేటప్పటికి హీరో అంటాడు, జల్సీగా ఫీల్ అవుతున్నావా అంటే, అదేం కాదు జల్సీ కట్ట ఏమీ కాదంటేనే చెప్పొచ్చు కదా అంటే, అవును అనగానే హీరో నవ్వు అనమాట హీరోయిన్ కిస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి చార్లీస్ వచ్చి చూసి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అదేంటి లూకస్ నువ్వు తనని షెడ్యూస్ చేస్తావా, తన చిన్నపిల్ల, తను నాకు ఎంప్లాయీ, నా జూనియరు, నా దగ్గర చదువుకుంది, అటువంటి అమ్మాయిని నువ్వు ఎలా చేస్తావని అంటా ఉంటే, దానికి హీరోయిన్ అనమాట, ఆయన ఏమనకండి మేమిద్దరం రిలేషన్షిప్లో ఉన్నాము, నేను ఈ విషయం మీకు చెప్పలేదు అనేటప్పటికీ హీరో అంటాడు, నువ్వు విన్నావు కదా నేను రిలేషన్లో ఉన్నాం, తనేమి చిన్నపిల్ల కాదు, అయినా సరే తనకు 20 years వచ్చింది, తన లైఫ్ మీద తన డెసిషన్ తీసుకోగలదు అనేసి చెప్పేసరికి ఇంకా లూకస్ కూడా ఏం మాట్లాడలేక, సరే అయితే మీ ఇష్టం అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి డిశ్చార్జ్ అయినప్పుడు చెప్పి నేను వస్తా అనేసి చెప్పేసి వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ దేనిగా సాడ్గా ఫీల్ అవుతూ ఉండేసరికి, నువ్వు వాడి కోసం సాడ్గా ఫీల్ అవుతావా, నాకు ఇది నచ్చదు అనేసి హీరోయిన్ని కిస్ చేస్తూ ఉంటాడు అనమాట. హీరోయిన్ చెప్తా ఉంటుంది, ఏమండి ఇది హాస్పిటల్ ఏంటి అనేటప్పటికి, అవును తెలుసు, బట్ నేను చాలా హెల్ప్ చేశాను కాబట్టి నాకు నువ్వు 6 times ఇవ్వాలి అదంతా అనేటప్పటికి, ఏంటి 6 times అంటే, లేదా 10 times అంటే, లేదు 6 times, బట్ నేను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాను కదా అంటే, పర్వాలేదు నేను చూసుకుంటాను కదా అనేసి హీరో కిస్ చేస్తూ ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఇది కనుక హీరోయిన్ డిశ్చార్జ్ అయిపోయి ఉంటుంది. చార్లీస్ సార్ ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు. చార్లీస్ సార్ ఇది కనుక హీరోయిన్కి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. అటు నుంచి హీరో వింటూ ఉంటాడు అనమాట హీరోయిన్ రూమ్లోనే ఉండి.
కానీ ఇది విషయం హీరోయిన్‌కి తెలీదు. చాలా సార్లు చెప్తా ఉంటాడు. "నువ్వు లోకస్ విషయంలో జాగ్రత్తగా ఉండు. తను నీకు సూట్ కాడు. అయినా సరే నీ నీ ఇష్టాన్ని నేను కాదని చెప్పలేను. కానీ నువ్వంటే నాకు ఇష్టం" అనేసి చెప్తా ఉండేసరికి హీరోయిన్ అంటా ఉంటది. "మీరంటే నాకు రెస్పెక్ట్ ఉంది. కానీ నేను ఎప్పుడు ఆ ఉద్దేశంతో చూడలేదు. సారీ సార్" అనేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటది లోపలికి. పాపం చార్లీస్ కూడా సాడ్‌గా ఫీల్ అవ్వి వెళ్ళిపోయి ఉంటాడు. లోపలికొచ్చేసరికి హీరో ఉంటాడు. అది చూసిన హీరోయిన్ అది కనుక "ఏంటి సార్ మీరిక్కడున్నారంటే" "నువ్వే కదా 6 టైమ్స్ నా బాకీ తీరుస్తా అన్నావు. అందుకోసమే తీసుకోవడానికి వచ్చాను నా అప్పు" అనేసి హీరో అయితే గనుక కిస్ చేస్తా ఉంటాడు. ఆ కిస్ అయితే గనుక అలా వీళ్ళిద్దరూ అయితే గనుక ఇంటిమేట్ అవుతా ఉంటారనమాట. ఇదంతా అయితే గనుక మనకు చూపిస్తా ఉంటారు. హీరోయిన్ చెప్తా ఉంటది హీరోని ఆపి, "ఏవండీ మీరు అన్ని సార్లు చేస్తా అన్నారు. బట్ అది రాకుండా చూసుకున్నా అంటే ఏది" అనేసి హీరో నవ్వుతా ఉంటాడు. అదే ప్రెగ్నెన్సీ అనేటప్పటికి "పిచ్చి పిల్ల, ఇప్పటికి మనం చాలా సార్లే ఉన్నాం. కానీ నీకు ప్రెగ్నెన్సీ రాలేదు. ఎందుకంటే నాకు పిల్లలు పుట్టరు" అనేసి హీరో చెప్పుంటాడు. ఏంటి ఈయనకి పిల్లలు పుట్టరా? బట్ ఈయన చాలా స్ట్రాంగ్‌గానే ఉంటాడు కదా అనేసి హీరోయిన్ మనసులో అనుకుంటది. అదంతా హీరో గమనించి, "ఏంటి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావేమో, జస్ట్ నాకు పిల్లలు మాత్రమే పుట్టరు. బట్ అంతా నేను ఓకే" అనేసి హీరో చెప్పుంటాడు. అలా వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేస్తుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ మనసులో అనుకుంటది, ఈయన అన్నిట్లో పర్ఫెక్ట్‌గానే చేస్తా ఉంటాడు కదా! బట్ పిల్లలు ఎందుకు పుట్టరు అనేసి ఆలోచిస్తా ఉంటది. అప్పుడే సరే ఈయన లెక్క ముందే వెళ్దాంలే అనేసి లెగిసేసరికి హీరో లెగిసి, "ఏంటి నాకు చెప్పకుండా వెళ్ళిపోతావా?" అంటే "ఏమీ కాదండి, బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నా" అనేసి హీరోయిన్ చెప్పుంటది. సరే అనేసి బ్రేక్‌ఫాస్ట్ అంతా రెడీ చేసుంటది. హీరోకి తినిపిస్తా ఉండేసరికి హీరో కూడా తిననమాట. "ఈ రోజుకి రెస్ట్ తీసుకో, నాకు పనుంది నేను వెళ్తున్నా" అనేసి హీరో వెళ్ళిపోయి ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో అనమాట దేవిక హీరో కోసం గిఫ్ట్ తీసుకొని వచ్చి ఉంటది. దేవిక వాళ్ళ డాడీ వచ్చేసి ఈ హాస్పిటల్ యొక్క పార్ట్నర్ అనమాట. తను అని చెప్తా ఉంటది, "మా డాడీ వచ్చేసి మీ దగ్గరే అసిస్టెంట్ కింద ఉండమన్నాడు. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అనేసి అడగమన్నాడు" అనేసి చెప్తా ఉంటే, బట్ హీరో అంటాడు, "నేను తీసుకోనని చెప్పి మీ డాడీకి" అనేసి అంటా ఉంటే, "అదేంటి అలా ఎందుకు అంటారు" అనేసి తను అంటా ఉంటది. కానీ హీరో అంటా ఉంటాడు, "మీ డాడీ వచ్చేసి పార్ట్నర్ అయ్యి ఉండొచ్చు. బట్ నాకంటూ కొన్ని రూల్స్ ఉంటాయనేసి" హీరో చెప్పుంటాడు. తను అక్కడి నుంచి కోపంగా వచ్చేస్తూ ఉంటుంది. ఈయన కోసం నేను ఎన్ని చేస్తున్నాను, తిని ఎంతలా లవ్ చేస్తున్నాను అదంతా ఆ సెలీనా వల్లే అనేటప్పటికి అటు నుంచి లిండా వచ్చనమాట డాష్ ఇచ్చి ఉంటుంది. "ఏంటి సెలీనా అంటున్నారు" అంటే, "ఉన్నదిలే ఒకటి, అయినా సరే నీకెందుకు చెప్పాలి" అంటే, "మీరు వచ్చేసి డాక్టర్ లూకస్ గురించి మేనా ఇదంతా అనుకుంటున్నారు" అంటే, "అవును" అనేసి అనగానే వీళ్ళిద్దరు అనమాట తోడైపోయి ఉంటారు. "సెలీనా గురించి నాకు అన్నీ తెలుసు, మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తా" అనేసి లిండా ఇది కనుక సెలీనా ఫ్యామిలీ మెంబర్స్ గురించి దేవికకి చెప్పుంటది. నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ చూపిస్తా ఉంటారు. తను చూసుకునేసరికి తన నెక్ మీద గనుక కిస్ మార్కులు అంటా ఉంటాయి. "ఈయన్ని చూడు ఎలా చేసాడో, నేను ఎలాగ ఆఫీస్‌కి వెళ్ళాలా ఏంటి" అనేసి తను అనుకుంటా అనమాట. అయినా సరే ఈయనకి పిల్లలు పుట్టరు అనేసి అన్నాడు. కానీ నాకు ఇంకా పీరియడ్ రాలేదే, ఒకసారి టెస్ట్ చేసుకుంటే పోయే కదా అనేసి తను అది కనుక మెడికల్ షాప్‌కి వెళ్ళుండేది. వెళ్ళేది కనుక ప్రెగ్నెన్సీ కిట్ అది కనుక అడుగుంటది. ఆ నర్స్ అయితే కనుక, "అదేంటి నీ వయసు చిన్నదిలా ఉందంటే" బట్ నాకు 20 ఇయర్స్ అనేసి హీరోయిన్ చెప్పుంటది. అయినా సరే ఈ కాలంలో పిల్లలకి ఏమైందో ఏంటో అనేసి ఆ నర్స్ తిట్టుకుంటా అయితే కనుక, అదే మెడికల్ షాప్‌లో అమ్మాయి అయితే కనుక తిట్టుకుంటా అయితే కనుక హీరోయిన్‌కి కిట్ ఇచ్చుంటది. తను కూడా అనమాట భయపడుతూ తీసుకొని అయితే కనుక ఇంటికొచ్చుంటదనమాట. ఇంటికొచ్చైతే గనుక చెక్ చేసుకున్నా వద్దా అనేసి తనైతే గనుక చెక్ చేసుకుంటా ఉంటది. చెక్ చేసుకుంటది కానీ చూడకుండా టేబుల్ మీద పెట్టేసి ఉంటది. హీరో చెప్పుంటాడు కదా నాకు పిల్లలు పుట్టరనేసి. అండ్ చార్లీస్ కూడా అనమాట. తను "నీకు సూట్ కాదని" చెప్పుంటాడు కదా! ఇదంతా గుర్తెచ్చుకుంటా ఉంటది. అప్పుడే హీరోకి ఫోన్ చేసి అడిగితే పోయే కదా అనేసి మన హీరోకి ఫోన్ చేస్తుంటది. హీరో కూడా కాల్ లిఫ్ట్ చేసుంటాడు. "ఏంట్రా బంగారం చెప్పు" అనేటప్పటికి, "ఏవండీ మిమ్మల్ని ఒక క్వెషన్ అడగాలంటే" "హా! అడుగు ఏంటి" అనేటప్పటికి అసిస్టెంట్ వచ్చానమాట. "సార్ మీకు మీటింగ్‌కి టైం అయింది రాండి" అంటే, "హా! వస్తాను ఆగురా" అనేటప్పటికి, "ఏంటి చెప్పు నువ్వేమిటి అడుగుదాం అనుకుంటున్నావంటే" "అదే మీకు పిల్లలు పుడతారా పుట్టరా" అనేటప్పటికి హీరో ఒక్కసారిగా టెన్షన్ పడి, "అదేంటి అలా అడిగిస్తావు నువ్వు" అంటేని, "చెప్పండి మీరు" అనేటప్పటికి, "చూడు నాకు పిల్లలు పుట్టే ఛాన్స్ చాలా తక్కువ అంట అని మాత్రమే డాక్టర్స్ చెప్పారు. బట్ నేను మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాను. సరే సరే నీకు తర్వాత ఫోన్ చేస్తాను, నాకు పని ఉంది" అనేసి హీరో ఫోన్ పెట్టేసి ఉంటాడు. మీటింగ్ టైం అవ్వింది అనేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడైతే కనుక హీరోయిన్ టెస్ట్ చేసుకుంటుంది కానీ రిజల్ట్ చూసుకోదు, టేబుల్ మీదే ఉండుంటది ఇంకాను. అప్పుడే అక్కడికి వాళ్ళ అమ్మ వచ్చి ఉంటుంది. వాళ్ళ అమ్మని దేవకయ్య పంపించుంటుంది హీరోయిన్ అడ్రస్ ఒకటి అని చెప్పి. తను వచ్చి కనుక, "నువ్వేంటి మమ్మల్ని 5 కోట్లు ఇచ్చి మమ్మల్ని వదిలేసావు. బట్ నువ్వు ఇంత పెద్ద ఇంట్లో ఉంటున్నావు, ఇంత మంచిగా వైభవంగా ఉంటున్నావు, మమ్మల్ని అలా వదిలేస్తావా కట" అనేసి హీరోయిన్ బాగా తిడతా ఉంటుంది. దానికి హీరోయిన్ అంటది, "చూడు నేనేమి ఇంత ఇంట్లో ఉండలేదు, ఇది నా కంపెనీ ప్రొవైడ్ చేసిన ఇల్లు అంతే, అంతకు మించి ఏమీ లేదంటే, నాకు తెలుసు నువ్వెవరో ఒక ఉన్న పర్సన్‌తో ఉంటున్నావు, చాలా డబ్బున్న పర్సన్‌తో ఉంటున్నావు అనే విషయం నాకు బాగా తెలుసు. కాబట్టి నువ్వు ఆ పర్సన్‌ని మనీ అడిగి నాకు ఇంకొక 5 కోట్లు ఇవ్వి" అనేటప్పటికి, "నేను ఎక్కడి నుంచి తెచ్చిస్తాను, నా దగ్గర
లేవు అనేసి అంటూ ఉండేసరికి వాళ్ళ అమ్మ ఇది కనుక హీరోయిన్ యొక్క కిట్ ఉంటుంది కదా, ప్రెగ్నెన్సీ కిట్, అది చూసేసరికి అందులో పాజిటివ్ వచ్చేసి ఉంటుంది అనమాట. అంటే నువ్వు ప్రెగ్నెంట్వా, బట్ నువ్వు ఎవరిని ఏ అబ్బాయితో రిలేషన్ లేవంటున్నావు, బట్ ఎలా ప్రెగ్నెంట్ అయ్యావు, రా ఆ పర్సన్ కలుద్దాం అనేసి అంటూ ఉంటే, ఇదంతా నా జీవితం నా ఇష్టం, నువ్వు 5 కోట్లు తీసుకుని వదిలేసావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అనేసి అంటూ ఉంటే, చూడు నీ పని చెప్తే నీకు అబార్షన్ చేపించేసి నీకు నేను మంచి సంబంధం చూసి చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాననేసి హీరోయిన్ లాక్కొని తీసుకుని వెళ్తా ఉంటుంది. అప్పుడు హీరోకి మెసేజ్ పెట్టుంటుంది. ఏమని అంటే కనుక, నేను వచ్చేసి ప్రెగ్నెంట్ని, నన్ను మా అమ్మ హాస్పిటల్కి తీసుకువెళ్తుంది అబార్షన్ చేయించడానికి, ప్లీజ్ హెల్ప్ చేయండి రాండి అనేసి. ఈ మెసేజ్ అయితే కనుక కంపెనీలో మీటింగ్ అవుతుంది కదా, ప్రొజెక్టర్లో వస్తుంది అనమాట. అందరూ చూసి నవ్వుతూ ఉండేసరికి హీరో ఒక్కసారిగా షాక్ అవ్వేది కనుక హీరోయిన్ దగ్గరికి వస్తూ ఉంటాడు. హీరోయిన్ వాళ్ళ మమ్మీ అయితే కనుక హాస్పిటల్కి తీసుకొని వచ్చి ఉంటుంది. వాళ్ళకి ఎదురుగా దేవిగా వచ్చి ఉంటుంది. ఏ అమ్మాయి నువ్వే కదా మా అమ్మాయి గురించి డీటెయిల్స్ అన్నీ చెప్పింది అనేటప్పటికి మన హీరోయిన్ ఏంటి నువ్వు మా అమ్మ గురించి చెప్పామంటే, ఎవరు చెప్పారు, నేనేం చెప్పలేదంటే, సరే అయితే నాకు ఇంకొక హెల్ప్ చేయి, నా కూతురికి అబార్షన్ చేయి, నేను ప్రెగ్నెంట్ అయినప్పటికీ. ఏంటి సెలీనా ప్రెగ్నెంటా, సరే అయితే నేను అబార్షన్ చేయిస్తాను, ఆ బిడ్డ వచ్చేసి లూకస్ది అనుకుంటా, లూకస్ నేను కలవాలంటే ఆ బిడ్డ ఉండకూడదు అనేసి ఇంకా దేవిక అయితే కనుక హీరోయిన్కి ఫోర్స్ఫుల్గా అయితే కనుక అబార్షన్ చేయిస్తూ ఉంటుంది అనమాట. దేవికకి తోడుగా హీరోయిన్ వాళ్ళ మమ్మీ కూడా ఉంటుంది. హీరోయిన్ చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. బట్ దేవిక ఇది కనుక నేను లూకస్ కలిస్తే కలవాలి అంటే కనుక నువ్వు అడ్డు తప్పుకోవాలి, నువ్వు నీ బిడ్డ ఉండకూడదు అనేసి తనైతే ఇంకా అబార్షన్ చేయడానికి రెడీ అయిపోయి ఉంటుంది అనమాట. అప్పుడే మన హీరో ఇది కనుక వస్తూ ఉండేసరికి నర్స్ చెప్తూ ఉంటుంది, పలానా దేవిక మేడం గైనకాలజిస్ట్ రూమ్లో ఉందనేటప్పటికి వెంటనే ఇది కనుక మన హీరో వస్తూ ఉంటాడు అనమాట. దేవిక దగ్గరే హీరోయిన్ ఉందనే విషయం నర్స్ చెప్పుంటుంది. హీరో వచ్చేది కనుక దేవికని తిట్టకండి అనమాట. ఇంకొకసారి నువ్వు ఇలాగ చేసావంటే అసలే బాగోదు, మీ డాడీ వచ్చేసి ఈ హాస్పిటల్ యొక్క పార్ట్నర్ అనుకుంటున్నావు కదా, అసలు ఈ హాస్పిటలే నాది, నీకు మీ డాడీకి లైఫ్ లేకుండా చేస్తాననేసి తను ఒక చెంప మీద చెల్లమని పీకుంటాడు అనమాట. హీరో పీకి వాళ్ళ మమ్మీని కూడా తిట్టనమాట. హీరోయిన్ ఎత్తుకొని తీసుకొని చూస్తుంటాడు. అలా 3 days తర్వాత అని చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు హీరోయిన్ ప్రెగ్నెంట్ అన్న విషయం హీరోకి తెలుసు కాబట్టి చాలా అంటే చాలా కేరింగ్గా చూసుకుంటూ ఉంటాడు. ఫుడ్ కట్టి తినిపిస్తూ ఉండేసరికి హీరోయిన్ నేను తింటాను అన్నా కానీ హీరో ఇవ్వడనమాట, నేనే తినిపిస్తా అంటూ ఉంటాడు. హీరో వాళ్ళ అసిస్టెంట్ అయితే కనుక ఇలా దేవిక మేడంకి హెల్ప్ చేసింది లేండా అంట, వాళ్ళిద్దరిని అయితే కనుక పోలీసులకు అప్పు చెప్పాము కట్టనేసి మొత్తం అని చెప్తా అనమాట. సార్ మేడం తీసుకొని మిమ్మల్ని తాతయ్య గారు రమ్మన్నారు సార్ అంటేని, సరే వస్తానని చెప్పు అనేటప్పటికి హీరోయిన్కి పొలమారిపోద్ది. మేడం అనగానే వింటది కదా, అదేంటి ఆయన నన్ను మేడం అంటున్నాడంటే, మరి అంతే కదా నేను తనకి సార్ అన్నప్పుడు నువ్వు మేడమే కదా అనేటప్పటికి, నేను మేడంని ఎందుకు అవుతానంటే, ఎందుకంటే ఎందుకు అనేసి హీరో ప్రపోజ్ చేస్తూ ఉంటాడు అనమాట. నాకు తెలిసి నేను చాలా కోల్డ్ హార్ట్ పర్సన్ అనేసి, బట్ నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నేను చాలానే మారాను, తొందరలోనే ఇంకా మారుతాను, ప్లీజ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వి, నా లైఫ్లోకి నువ్వు వచ్చి ఇంక ఉండిపోవాల్సిందే అనేసి హీరో చెప్తా ఉంటాడు. బట్ హీరోయిన్ ఫేస్ పక్క తిప్పేస్తుంది. హీరో డల్గా ఫీల్ అవుతాడు. కానీ మళ్ళీ హీరోయిన్ అనమాట నవ్వుతా హీరోకి హ్యాండ్ ఇచ్చి ఉంటుంది. హీరో కూడా అనమాట చాలా హ్యాపీనెస్ తోటి అది కనుక రింగ్ పెడతా ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్, నన్ను నమ్మి నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు అనేసి. సో ఇలా హగ్ చేసుకుంటారు కదా, కొన్ని మంత్స్ తర్వాత అని చూపిస్తూ ఉంటారు. హీరోయిన్కి ఫుల్గా నెలలు నిండుంటాయి. హీరో ఇంకా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ చెప్తూ ఉంటుంది, ఇప్పుడు నాకు అంతా పర్లేదండి, మీరు హాస్పిటల్కి వెళ్ళండి అంటే, అదేంటి హనీ నేను వదిలేసి ఎలాగ వెళ్తానో చెప్పు, అయినా సరే ఒక విషయం అడగడం మర్చిపోయాను, నువ్వు తల్లిగా అవ్వడానికి రెడీగా ఉన్నావు కదంట. అవునండి ఉన్నానండి, మన డెలివరీ డేట్ ఎప్పుడో తెలుసుకుందామండి, హాస్పిటల్కి వెళ్ళి నాకు మన బిడ్డను ఎప్పుడెప్పుడు చూడాలని ఉంది అనేటప్పటికీ, సరే రా ఇప్పుడే వెళ్దామనేసి హీరో అయితే కనుక హీరోయిన్ తీసుకుని వెళ్తూ ఉంటాడు అనమాట హాస్పిటల్కి. వీళ్ళిద్దరు హాస్పిటల్కి వచ్చి ఉంటారు, చెక్ చేయించుకుంటూ ఉంటారు. హీరోయిన్ అయితే కనుక వాష్రూమ్కి వచ్చేసరికి ఒక అమ్మాయి అయితే కనుక ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. తను కూడా అనమాట తన యొక్క ఎగ్స్ని అంటే ఓవరీస్ని అమ్మడానికి ఫోన్ చేసి, నాకు డబ్బు చాలా అవసరం, ప్లీజ్ నాకు అయితే కనుక మనీ ఇవ్వండి అనేసి తను మాట్లాడుతూ ఉండేసరికి హీరోయిన్ వచ్చి తన దగ్గర ఫోన్ తీసుకుని కట్ చేసి, ఇంకెప్పుడు నువ్వు ఇటువంటి పని చేయకు, దీనివల్ల నీకు ఫ్యూచర్లో చాలా అంటే చాలా ప్రమాదాలు వస్తాయి, నీకు మనీ అవసరమైతే కనుక నేను ఇస్తాను అనేసి హీరోయినే తనకి మనీ ఇవ్వడానికి విజిటింగ్ కార్డు ఇచ్చి ఉంటుంది. అంతే అక్కడ వాష్రూమ్లో ఉండే ఓవరీస్ కొనుక్కునే వాళ్ళు కొన్ని పాంప్లెంట్స్ అంటించుంటారనమాట, అవన్నీ పీకేసి పాడేసి అనమాట. బయటకు వచ్చేసరికి హీరో టెన్షన్ పడిపోతూ ఉంటాడు, తిని ఎక్కడికి వెళ్ళిపోయిందా అనేసి. అప్పుడు హీరోయిన్ వచ్చి, నేను ఇలా వాష్రూమ్కి వెళ్ళానండి, నా గురించి మేము టెన్షన్ పడకండి అంటే, ఎక్కడికి వెళ్ళామంటే, నాలాగే ఎవరో అమ్మాయి ఓవరీస్ అమ్ముకుందాం అనుకుంది, బట్ నేను తనకి నచ్చ చెప్పాను అనేసి హీరోయిన్ చెప్తూ ఉంటుంది. సరే మంచి పని చేసావు అనేసి హీరో స్మైల్ చేస్తానమాట. హీరోయిన్ తీసుకుని వెళ్తూ ఉంటాడు. సో ఈ సీన్తో ఈ డ్రామా అయిపోయింది. ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్. ఇటువంటి డ్రామా కావాలితే కనుక ఇంకొకటి కూడా ఉంది, సో అది కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, మీరు కామెంట్ చేయండి ఏంటన్నది. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.